సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14-15. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. 16 వచనం చదువుతాను. నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయపతులందరూ ప్రభుత్వము చేయదురు. గత కొన్ని వారం నుంచి మనము జ్ఞానం గురించి మనం చూసుకుంటున్నాం. ఈ రోజున కూడా జ్ఞానం గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. జ్ఞానము ఘోషిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనము జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆ జ్ఞానం అనేటువంటిది భౌతికమైనటువంటి శరీరానుసారమైనటువంటి జ్ఞానం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటిది, అనగా దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, బైబిల్ మాట్లాడుతుంది. ఆ జ్ఞానమును సంపాదించుకోమని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుడు చాలా జ్ఞానవంతుడు. అందుకని చూడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే ఏ కార్యము కూడా, ప్రపంచంలో ఎంత పెద్ద కార్యం ఒకవేళ సంభవించినా దేవుడు ఎప్పుడు కూడా దాన్ని చూసి షాక్ అవ్వడు. దేవుడు ఎందుకు అవడంటే ఆయన ఏదన్నా చేయగల సమర్థుడని మాత్రమే కాదు, కానీ ప్రపంచం ఏది ఎలా జరిగినా సరే అనాది కాల సంకల్పంలోనే దేవుడు ఏదైతే ఒక ప్రణాళికని చిత్తమును సిద్ధపరచుకున్నాడో దాన్ని నెరవేర్చడానికి అవసరమైన ప్రతి ఆలోచన దేవుడి దగ్గర రెడీగా ఉంటుంది. అందుకనే దేవుడు ఎప్పుడూ కూడా కంగారు పడ్డం. చూడండి, ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు, యాక్చువల్ చెప్పాలంటే అది ప్రపంచానికి చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా అది ఆ సంఘటన బట్టి, ఏదైనా తోట జరిగినటువంటి కార్యం బట్టే సిల్వ కార్యం అనేటువంటి జరిగింది. అంత పెద్ద ప్రాబ్లము ఆదాము అవ్వలు తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంను చూసినప్పుడు దేవుడు ఎక్కడ కంగారు పడలేదు. అదేం చెప్తుందంటే దేవుడు కంగారు పడ్డు ధైర్యవంతుడు అని మాత్రమే కాదు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆదాము మొమెంట్లో పాపం చేశాడు, దేవుడు ఇచ్చిన మహిమను వాళ్ళు కోల్పోయారు, నరకానికి పాత్రలుగా మారిపోయారు. కానీ దేవుని యొక్క ప్లాన్ చూడండి ఎలా ఉంటుందంటే, దేవుడు అనాది కాలంలోని యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా సిద్ధపరిచి ఉంచాడని బైబిల్ చెప్తుంది. అనాది కాలంలోనే. అనాది కాలం అంటే అర్థం ఏంటంటే ఈవెన్ ఇంకా ఆదాము అవ్వాలు సృష్టింపబడక మునిపే యేసుక్రీస్తుని దేవుడు గొర్రెపిల్లగా చూశాడు. అంటే గొర్రెపిల్ల అర్థం అంటే వధింపబడిపోతున్న గొర్రెపిల్లగా దేవుడు చూశాడు ఆదాము అవ్వలు పాపం చేయక మునిపే. అదేం చెప్తుందంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే ఏది ఎలా జరిగినా సరే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క అవుట్పుట్ తీసుకొని రాగలిగేటువంటి, ఆయన అనుకున్నటువంటి కార్యమును నెరవేర్చుకోగలిగేటువంటి జ్ఞానము దేవునికి ఉంది. ఇప్పుడు ఆ దేవుడు ఏం చెప్తాడంటే మనల్ని కూడా అట్టి జ్ఞానము కలిగి బ్రతకమని దేవుడు మనకి చెప్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా బైబిల్ మాట చెప్తున్నమాట, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే అంటూ నా వలన రాజులు ఏలుతారు, అధిపతులు పరిపాలిస్తారు. ఇక్కడ గమనించండి, నా వలన రాజులు ఏలుతారని బైబిల్ ఉంది. మనం అనుకుంటాం రాజులు బలాన్ని బట్టి పరిపాలిస్తారేమో అనుకున్నాం. కొంతమంది వారి బలాన్ని నమ్ముకొని పరిపాలించే వాళ్ళు ఉంటారేమో, కానీ నిజమైనటువంటి పరిపాలన, న్యాయమైన పరిపాలన ఎలా జరుగుతుందంటే దేవుడు చెప్తున్నాడు అది జ్ఞానం వల్ల మాత్రమే రాజులు నిజంగా ఏలుతారు. రాజులు అనేసరికి మనకి ఎప్పుడు వాళ్ళకి అధికారం గుర్తొస్తుంది మనకి. కానీ దేవుడు అంటున్నాడు రాజులు ఏలేటప్పుడు సరైన రాజు అయితే కనుక ఏలేటప్పుడు బలాన్ని బట్టి పరిపాలించాడు, రాజ్యంను జ్ఞానాన్ని బట్టి పరిపాలిస్తాడు. అందుకే మనం సొలొమోను కోసం చూసారా, ఆ ఇద్దరు తల్లులు వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకున్నప్పుడు అక్కడ బలము పనిచేయదు సొలొమోనుకి, అక్కడ జ్ఞానం పనిచేస్తేనే సరైన న్యాయమైన తీర్పు తీర్చగలడు. అందుకనే దేవుడు అన్నాడు నా వలన రాజులు ఏలుతారు, అంటే జ్ఞానం వలన రాజులు పరిపాలిస్తారు. అందుకని చూడండి, చాలా ఇంపార్టెంట్. అంటే జ్ఞానం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క బలహీనతని బలముగా మారుస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానం అనేటువంటిది ఉంటే నీకు భౌతికంగా ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా సరే, నీకు భౌతికంగా ఎన్ని లోపాలున్నా సరే, జ్ఞానం ఒక్కటి కనుక ఉంటే ఒక రకంగా నువ్వు పరిపూర్ణుడివే. జ్ఞానం కనుక ఉంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు ప్రతి దానికి అవసరమైన సామర్థ్యము నువ్వు కలిగి ఉన్నట్టే. అందుకనే జ్ఞానాధారము నేను అంటున్నాడు. అంటూ దేవుడు అంటున్నాడు నా వలన రాజులు వెళ్తారంటే ఏంటంటే నేను జ్ఞానం ఇస్తేనే రాజు సరిగ్గా ప్రజలను పరిపాలిస్తాడు. దేవుని జ్ఞానము కనుక ఒక రాజులో పనిచేయకపోతే ఆ దేశము పాడైపోద్ది.
అందుకని దాన్ని బట్టి ఆలోచించాను. నిజంగా జ్ఞానం మనకి ఎంత ఇవ్వండి. ఒక రాజు తన రాజ్యం అంతటిని కూడా ఒక క్రమముగా నడిపించడానికి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, కరువులు కాటకలు వచ్చినప్పుడు, శత్రువుల ద్వారా ఏమన్నా యుద్ధం లాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు క్షేమాన్ని ఇవ్వడానికి కూడా రాజుకి జ్ఞానము చాలా అవసరం. రాజులు పరిపాలిస్తుందంటే దానికి కారణం ఏంటంటే కేవలం బలం మాత్రమే సరిపోదు, కొన్నిసార్లు ఆలోచన కూడా కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆలోచన ఇచ్చుట లెస్ అయిన ఆలోచన నా వశం అంటున్నాడు. సరే, కొన్నిసార్లు ఏం చేయాలో మనకు తోచదు, ఆ టైంలో దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. బైబిల్ చాలామంది రాజులు అలాగే కదా. బైబిల్ చాలామంది రాజులు కొన్ని సందర్భాల్లో శత్రువు ఎంత భయంకరంగా వాళ్ళని చుట్టుముట్టేస్తాడంటే వాళ్ళకి లిటరల్గా వాళ్ళకి ఏం చేయాలో తోచనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చేయాలో మాకు తోచట్లేదు అన్నారు వాళ్ళు. అంటే ఆలోచించండి, రాజులే కొన్ని సందర్భంలో చేతకాని స్థితిలో ఉంటున్నట్టుగా బైబిల్ మనం చూసినప్పుడు మనం మాత్రము దేవుని జ్ఞానం లేకుండా, దేవుని సపోర్ట్ లేకుండా అన్నీ బాగానే చేసుకుంటాం అని ఏదో ఒక నమ్మకంతో ఉంటాం. ఇటువంటి సరైన నమ్మకం కాదు, ఆధారం ఏంటంటే ఒక నమ్మకం, మూఢనమ్మకంతో మనం బ్రతికేస్తుంటాం. కానీ చూడండి, ఇన్ని వారాల జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చూసారా. ఇన్ని వారాలు ఎప్పుడైనా ఒకసారి నిజంగా నాకు కూడా నిజంగా జ్ఞానం ఇంకా అవసరం అని ఎప్పుడైనా ఆలోచించండి. 8 వారాలు సుమారుగా మనం ప్రసంగం విన్నాం. ఒక్కసారైనా కనుక మీరు నాకు కూడా నిజంగా జ్ఞానం అవసరం అయ్యింది, నాకు కూడా జ్ఞానం అవసరమే, నేను కూడా దేవుణ్ణి అడగాలన్న ఆలోచన ఒకసారి కూడా మీకు రాకపోతే 8 వారాల ప్రసంగం మీ లైఫ్లో పెద్దగా ఏమి పనిచేయలేదని అర్థం. ఒక్కసారి పర్సనల్గా మీరు చర్చలో కాదు, పర్సనల్గా మీరు ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా నాకు కూడా జ్ఞానం నిజంగా అవసరం, నేను జ్ఞానం లేకపోతే నేను కూడా కొన్ని కార్యాలు చేసుకోలేను, కొన్ని నేను చేసుకోలేకపోవడానికి కారణం నాకు జ్ఞానం లేదు, ఇక ముందు కొన్ని చేసుకోండి, నాకు కూడా జ్ఞానం అవసరం అని కనుక 8 వారాల ప్రసంగం తర్వాత కూడా ఒక్కసారి కూడా పర్సనల్గా మీకు హృదయంలో అనిపించలేదు అనుకోండి, ఒకసారి మీ ప్రాణంతో మీరు చెప్పుకోలేదు అనుకోండి, అర్థం ఏంటంటే మీకు ఈ ప్రసంగాలు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి ప్రసంగాలు తప్ప మీ లైఫ్ని పెద్ద ఎఫెక్ట్ చేసే ప్రసంగాలు ఇవి కాదు. మంచి ప్రసంగం కావాలి, బోర్ కొట్టిన ప్రసంగాలు కావాలి, అవి వింటున్నారు, మంచి సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు ఇంటికి, అంతే. ఒక్కసారి కూడా మీకు అనిపించకపోతే జ్ఞానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతున్నప్పుడల్లా మనం ఎంత అజ్ఞానవంతులో మనకు తెలుస్తుంది. మనం ఎంత అజ్ఞానవంతులం అన్నది మనకి ఆ రిలైజేషన్ వస్తేనే అప్పుడు ప్రభు నా జ్ఞానం దయచి అని మనం అడుగుతాం. కానీ ఒక్కసారి కూడా మీకు గనక అలాంటి ఆలోచన మనసులో కనుక రాలేదంటే బహుశా మరి మీరు ప్రసంగాలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ జ్ఞానం అంటే చాలా చాలా బలమైనటువంటి ఒక కార్యము. ఆ జ్ఞానం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. మీలో చాలామంది జ్ఞానం ఉంటుంది, కానీ చెప్పేది భౌతికమైన జ్ఞానము. నేను దాని సంగతి చెప్పట్లేదు, దేవుడి దగ్గర వచ్చే జ్ఞానం కోసం మాడుతున్నాను. అది నీ జీవితాన్ని కట్టేది, నీ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని కట్టేటువంటిది, నీకు సంతోషాన్ని ఇచ్చేది, నీ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపెట్టేటువంటి ఆ జ్ఞానం కోసం మాడుతున్నాను. ఆ జ్ఞానం అనేటువంటిది నీకు చాలా శ్రేష్టం ఉంటుంది, నీకు చాలా క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి జ్ఞానం అది. ఆ జ్ఞానము దేవుడు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రాబ్లం మనం జ్ఞానం గురించి ఎందుకు ఆలోచించమంటే మనం జ్ఞానవంతులమని మనం అనుకుంటున్నాం. ఇన్నిసార్లు మనం ప్రసంగం విన్న తర్వాత కూడా మీకు ఇంకా అనిపించలేదంటే ఎక్కడో లోపల మీకు ఏంటంటే మేము తెలియగలవాలని నా అభిప్రాయం మీ గురించి మీకు ఉందని అర్థం. లేదంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కార్యాలు చేసి ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఆ వాక్యం నేను వారాలు విన్నాం కాబట్టి చచ్చా నాకు కూడా నిజంగానే జ్ఞానం అవసరం అన్న విషయం ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందని మనకు అర్థం అవ్వాలి ఈ పాటికి. ఎందుకంటే కొన్ని కార్యాలు మనం చేస్తుంటాం కానీ చేయడం చాలా కష్టపడి ఉంటాం, లేదా చేసాం కానీ మనం అనుకున్నంతగా ప్రతిఫలం మనకు వచ్చుండకపోవచ్చు. ఆ మూమెంట్కి వచ్చిన మనకి ఏం తెలియాలంటే నాకు అర్థం కావట్లేదు ప్రభు నాకు జ్ఞానము దయచేయి అంటేనే దేవుడు జ్ఞానం ఇస్తాడు. తెలుసా, కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం అంటే జ్ఞానం బదులుగా మనం ప్రార్థన చేద్దాం, జ్ఞానం బదులు మనం విశ్వాసం ఉంచుదాం అనుకుంటాం. జ్ఞానం విషయానికి వచ్చారు జ్ఞానము రీప్లేస్ చేసేటువంటి కార్యం అంటే జ్ఞానం బదులుగా ఇంకోటి ఉంటే సరిపోద్దులే అన్నది ఏమీ లేదు. నీకు భక్తి ఉండొచ్చు కానీ భక్తి అంత మాత్రం నీ జ్ఞానం లేకపోతే నీ భక్తి కూడా నిష్ప్రయోజనం బైబిల్ చెప్తుంది. నువ్వు చెప్పండి సార్, పౌలు చెప్పాడు చూసారా, ఇజ్రాయేల్ యూదులకి ఎంతగానో ఆసక్తి ఉందంట కానీ అది జ్ఞానానుసారంగా లేదు అంటున్నాడు. అందువల్ల వాళ్ళకు ఉన్న ఆసక్తి అంతా ఇప్పుడు ఏమైంది, రక్షణే లేదు వాళ్ళకి. అంత ఆసక్తి ఉండి అంత యాక్టివ్గా ప్రతి కార్యములు వాళ్ళు చేస్తూ ఉంటూ కూడా వాళ్ళకి రక్షణే లేదు. ఎందుకని వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అటువంటిది జ్ఞానము గుండా వెళ్ళట్లేదు, జ్ఞానానుసారంగా లేదు. కాబట్టి అంత భక్తి కూడా వారి నిష్ప్రయోజనంగా మారిపోయిందంట. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, ఫరిసేయులు నిజంగా కనుక మన ముందు ఉంటే మనం పనికిరాం, వాళ్ళ ముందు క్రియల విషయంలో మనం పనికిరాం. ఫరిసేయుల ముందు మనం గొప్పలం అయ్యామంటే అది క్రీస్తు ద్వారా వచ్చిన నీతిని బట్టి మనం గొప్పలం అవుతాం తప్ప, లేదా ఫరిసేయుల ముందు మనం ఎవరం కూడా పనికిరాం. అంత పర్ఫెక్ట్గా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు వాళ్ళు, ప్రతి దేవునికి ఇచ్చే విషయంలో అన్నింటిలో కూడా అంత పర్ఫెక్ట్గా ప్రతి వాళ్ళు చేస్తారు. అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో. కానీ ప్రాబ్లం ఎక్కడంటే జ్ఞానము లేదు.
ఆ జ్ఞానం లేకపోవడం అన్నట్టు పౌలు అన్నాడు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా అన్ని కార్యాలు చేస్తారు. ఒకటి దశంభాగం ఇస్తున్నాడు, విశ్రాంతిని ఖచ్చితంగా పాటిస్తున్నాడు, ఇంకా చాలా చాలా కార్యాలు చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ రక్షణ లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం, ఆ భక్తి అనేటువంటిది, భక్తికి జ్ఞానము తోడవ్వలేదు కాబట్టి రక్షణ వారికి లేదు. దానివల్ల భక్తి వారికి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా వాళ్ళకి లేదు. అందుకని చూడండి, మేము ప్రార్థన చేస్తున్నాం కదా అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగావా? నువ్వు దేవుని జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ప్రార్థన చేయి, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ సెట్ అయిపోతా అనుకోవద్దు. జ్ఞానము కొరకు దేవుణ్ణి అడుగు, సొలొమోను అడిగినట్టుగా. అలా అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు కొన్ని కార్యాలు సాధిస్తావు. ప్రతిదానికి మనం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నమ్మకం ఉన్నాను కాబట్టి, నేను దేవుని విశ్వాసం ఉంచాను కాబట్టి అనుకోవద్దు. జ్ఞానంను రీప్లేస్ చేసిన కార్యం ఏదీ లేదు. అందుకనే నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం వింటున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా జ్ఞానం ఉందేమో అనుకోవద్దు. జ్ఞానం గురించి వాక్యం విన్న తర్వాత నువ్వు దేవుని అడిగితేనే దేవుడు జ్ఞానం ఇస్తాడంట. జ్ఞానం ఘోషిస్తున్నప్పుడు నువ్వు తిరిగి నీ స్వరాన్ని కూడా వినిపింప చేయమని బైబిల్ చెప్తుంది. జ్ఞానం కేకలేస్తుంది, నా దగ్గర రండి, జ్ఞానం ఎలాంటిదో మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి అని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ స్వరాన్ని ఎందుకంటే నువ్వు రెస్పాండ్ అవుతావని నీకు వినిపిస్తుంది జ్ఞానము. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా తిరిగి స్పందించి, నాకు నీ అవసరం నాకు ఉంది, నేను వస్తాను, నాకు జ్ఞానం బోధించు అని నువ్వు జ్ఞానంకు స్పందిస్తే, ఆ జ్ఞానము నీలో జీవించినప్పుడు ఆ జ్ఞానం నీ లైఫ్లో పనిచేస్తుంది. జ్ఞానం ఘోషిస్తుంటే అర్థం అంటే ఒక రకంగా పిలుస్తుంది నిన్ను. కొన్ని ఇంగ్లీష్ బైబిల్ అయితే జ్ఞానం నిన్ను పిలుస్తుందని ఉంటుంది బైబిల్లో. ఘోషిస్తుందని కాదు, జ్ఞానం పిలుస్తుందంట. నా దగ్గరికి వచ్చి జ్ఞానం ఎట్టిదో నువ్వు తెలుసుకో అని. అంటే అర్థం ఏంటప్పుడు నువ్వు జ్ఞానం దగ్గరికి వెళ్ళి నాకు అవసరమని నువ్వు గుర్తించాలి, నా జ్ఞానం నాకు అవసరం అనాలి. అప్పుడే ఆ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ప్రతి సిచ్యువేషన్కి అవసరం జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే చూడండి, తరచుగా ఇది ఎప్పుడో ఒక్కసారి చేసే ప్రార్థన కాదు, తరచుగా మనం దేవుని జ్ఞానం అడుగుతూ ఉండాలి. అలా అడుగుతున్నప్పుడల్లా ఎంతో కొంత జ్ఞానంలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఎంత అభివృద్ధి చెందుతావో అంతగా నువ్వు కార్యాలు చాలా ఈజీగా చేసుకోగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ జ్ఞానం అనేటువంటిది నీ బలహీనతను చాలా బలంగా మార్చేస్తుంది. నీకెన్ని చేతకంతనాలు ఉన్నా సరే, చాలామందికి ఏదైతే బలమను అనుకుంటున్నావో ఆ బలం అనేటువంటిది నీకు లేకపోయినా సరే, నీకు జ్ఞానం అంటే ఒక్కటి ఉంటే వారికి ఉన్నటువంటి బలం కంటే నువ్వు చాలా బలవంతుడివి. తెలుసా? సొలొమోను చూడండి, అందుకని చూడండి, సొలొమోను ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. మీకు తెలుసా? యాక్చువల్గా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో తీద్దులేండి, అక్కడ సొలొమోను కోసం బైబిల్ మాడుతూ, సొలొమోనుకి ఎంత జ్ఞానం అంటే ఐగుప్తులో ఉండేటువంటి ఆలోచనకర్తల కంటే చాలా జ్ఞానం ఉందంట. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే ఎంతో రెట్టింపు జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానం సొలొమోనుకు ఉందంట. అక్కడ బైబిల్ అంటది, సొలొమోను అంట మొక్కల గురించి కూడా స్టడీ చేసి చాలా విషయాలు చెప్పాడంట, జంతువుల గురించి స్టడీ చేసి చాలా చెప్పాడంట. అంటే జువాలజీ, బయాలజీ అన్నీ స్టడీ చేసాడు. సింపుల్గా చెప్పాలంటే సొలొమోనుకి అంత నాలెడ్జ్ అప్పటికే ఉంది. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యాక మనం అవన్నీ స్టడీ చేస్తున్నాం, కానీ సొలొమోను బైబిల్ లిటరల్ చెప్తుంది అన్నమాట. మొక్కల గురించి కానీ జంతువులు అన్నిటి గురించి కూడా సొలొమోనుకి అంతా బాగా తెలుసంట. ఎన్నో కీర్తనలు సొలొమోను రాశాడని బైబిల్ ఉంటుంది. ఎన్నో విషయాలు రాశాడంట సొలొమోను. అంటే అన్నిటి మీద అంత అవగాహన సొలొమోనుకు వచ్చింది. ఎలా వచ్చింది? ఒక రాజు జ్ఞానం సంపాదించిన అంత టైం అసలు సొలొమోనుకి ఎక్కడిది? ఒక రాజు జంతువుల గురించి స్టడీ చేస్తాడా? ఒక రాజు మొక్కల గురించి స్టడీ చేస్తాడా? అంటే సొలొమోను స్టడీ చేశాడని బైబిల్లో ఉంది. ఎన్నో సామెతలు రాశాడని బైబిల్లో ఉంటుంది. అంటే అంత జ్ఞానం సొలొమోనుకి ఎక్కడిది? రాజుగా ఉంటూ కూడా ఇంకా అంత టైం ఉందా మిగిలినటువంటి వాటిని స్టడీ చేయడానికి? తనకు ఆల్రెడీ ఉన్నటువంటి మీద ఉన్నటువంటి బాధ్యత కాకుండా ఆయనకి పెద్దగా అవసరం లేనటువంటి కార్యములు గురించినటువంటి జ్ఞానం కూడా సొలొమోనుకు వచ్చింది. సో రాజు అంటే ఎంతసేపు ఆయన పరిపాలించాలి, రాజ్యం గురించి దాని గురించి అవగాహన ఉంటే చాలు అనుకుంటాం. దాని మీద టైం మనం స్పెండ్ చేస్తే అది చాలు అనుకుంటాం. కానీ సొలొమోను చూడండి, జ్ఞానం అనేటువంటిది ఆయన లైఫ్ను కూడా ఎంత గొప్పగా మార్చిందంటే, ఆయన కనీసం ఆయన ఏదైతే బేసిక్గా చేయాలో అవి దాటి కూడా చేసేసాడు సొలొమోను. చాలామంది రాజులు చేయనటువంటి కార్యాలు సొలొమోను చేశాడు. రాజులు పరిపాలిస్తారు, అధికారం చెల్లేస్తారు, సామెతలు ఎవరు రాస్తారు? రాజులు రాస్తారు, సామెతలు రాయరు. కానీ సొలొమోను రాశాడని బైబిల్ ఉంటుంది. అక్కడ మీరు తర్వాత ఇంటికి వెళ్ళినట్టు చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి ఒక 3 వచనాలు ఉంటుంది. అది సొలొమోను యొక్క గొప్పతనం గురించి. ఎంతోమంది వచ్చి సొలొమోను యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డారని బైబిల్లో ఉంటుంది, దూర ప్రాంతాల నుంచి చాలామంది. అంత జ్ఞానము సొలొమోనుకి దేవుడిస్తే అంత జ్ఞానం వచ్చింది. అందుకని చూడండి, మనకు కూడా జ్ఞానం చాలా చాలా అవసరం. చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల 30వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము
24వ వచనం నేను చదువుతాను. సామెతలు 30:24 నుంచి నేను చదువుతాను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. గమనించండి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్ ఇక సొలొమోను రాసింది కాదు, ఇది వేరే వాళ్ళు రాసినటువంటి ఈ అధ్యాయం, ఇది సామెతలు. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి కూడా జ్ఞానం చాలా సంపాదించాడు. ఎంతగా సంపాదించాడు అంటే చీమల గురించి అక్కడ చెప్తున్నాడు, ఇంకా చాలా చిన్న చిన్న కాయల గురించి మాట్లాడుతున్నాడు. అన్నాడు భూమి మీద అంట చిన్నవి 4 ఉన్నాయంట. భూమి మీద చిన్నవి 4. నార్మల్గా చిన్నవంటే మనం ఎవరిని పెద్ద పట్టించుకోము, కానీ చూడండి ఆ చిన్నవాటి గురించి కూడా దేవుడు రాసి ఉంచాడు. ఒకసారి ఆలోచించండి, చాలా చిన్నవంట, అయినను అవి జ్ఞానం గలవన్నాడు. చూడండి, చిన్నవి అయినను అవి జ్ఞానం గలవి. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, మాదేముందండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏం కాదు, మేము చాలా సాధారణమైన వాళ్ళు మనం అనుకుంటాం. మాది పెద్ద ఇదేం పేరు ప్రఖ్యాత ఫ్యామిలీ ఏం కాదు, మాది చాలా చిన్న ఫ్యామిలీ, మాకు పెద్దగా ఏమీ లేదు అనుకుంటాం మనం. కానీ మీకు తెలుసా, నువ్వు చిన్నవాడమైనా సరే, నీ కుటుంబంలో చిన్నవాడమైనా, నువ్వు బంధువుల్లో నువ్వు చిన్నవాడమైనా సరే, జ్ఞానం అంటే నేను ప్రత్యేక పరిస్థితి తెలుసా. చిన్నవి అనేటువంటిది వాటికి ఉన్నటువంటి ప్రాబ్లం అది. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి, 4 గురించి మాట్లాడుతున్నాడు. అవి చిన్నవి అన్నామంటే ఆటోమేటిక్గా అర్థం ఏంటంటే ఇంతకన్నా పెద్దవి, ఎందుకంటే బలమైనటువంటివి, ఎందుకంటే పరాక్రమం గలవి, ఎందుకంటే గొప్పవి, ఎందుకంటే భయంకరమైనటువంటి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏనుగు, సింహము ఇలా చాలా ఉన్నాయి చూసారా, మొసలి, ఇవన్నీ చాలా చాలా బలమైనటువంటి. బలము గురించి, పరాక్రమం గురించి మాట్లాడడానికి వేరే వేరే జంతువులు చాలా ఉన్నాయి. చిన్నవాటి గురించి ఎవరు మాట్లాడతారు? చిన్నవాటి గురించి గొప్పగా మాట్లాడేది ఎవరు? కానీ దేవుడు రాసి ఉంచాడు, మనకి దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు చూడండి, జ్ఞానంకి చిన్నవే భూమి మీద 4 చిన్నవి ఉన్నాయి, అయినను అవి జ్ఞానం కలివి అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది వీడు తెలివి గలవాళ్ళు, పలానా ఆయన తెలివి గలవాడు అని ఒక తెలివి తక్కువ అన్నాడు అనుకోండి, మనం పెద్దగా పట్టించుకోము కదా. కానీ ఎందుకంటే అజ్ఞాన్ని ప్రతిది ఇంప్రెస్ చేసేస్తుంది. నీ జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి నువ్వు ఇంప్రెస్ అయిపోతావు, ఎంత తెలివిగలడు అనుకుంటూ. ప్రాబ్లం అదంత తెలివిగలదని కాదు, నువ్వు నీకు అంత తెలివి లేదు కాబట్టి ప్రతి చిన్నదాన్ని నీకు ఇంప్రెస్ అయిపోతున్నావు, ప్రతి చిన్నదానికి. ఇక్కడ దేవుడు మాడుతూ అంత జ్ఞానవంతమైనటువంటి దేవుడు, ఏదైనా తోటలో ఆదాము ప్రాబ్లం తీసుకొచ్చిన తర్వాత కూడా కంగారు పడనటువంటి దేవుడు, అంత జ్ఞానవంతుడినంటే దేవుడు, జ్ఞానము సమస్తము నాయందుందని చెప్పేటువంటి దేవుడు ఒక చిన్న జీవుల గురించి మాట్లాడుతూ వాటికి ఉన్నటువంటి జ్ఞానం గురించి దేవుడు చెప్తున్నాడు. జ్ఞానవంతుడైనటువంటి దేవుడు మరికొన్ని జీవులకు కూడా జ్ఞానం ఉందని ఆ జ్ఞానం గలవాడు చెప్తున్నాడు. ఆలోచించండి, ఈ భూమి మీద విశ్వంతట్లో అత్యంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు అన్నాడు, నేను ఒక్కనే జ్ఞానవంతుని, ప్రపంచంలో ఇంకేది లేదు అంటలేదు. దేవుడికి సాటింది ఏది లేదు నిజంగానే. కానీ అదే దేవుడు అంటున్నాడు, ఇంకను జ్ఞానం ఉండాలంటే నా అంత గొప్పగా ఉంటేనే జ్ఞానం ఉంటుందని ఏం కాదు. భూమి మీద చిన్నగా ఉండి పెద్దగా ఎవరో పట్టించుకొని, ఎవరో పెద్దగా లెక్క చేయనటువంటి, ఎవరో దృష్టిలో పెట్టుకున్నటువంటివి చిన్నవి ఉన్నాయి 4. అయినను అవి జ్ఞానము గలవి. సరే, అది చిన్నదే, కానీ అయినను వాటికి జ్ఞానం ఉంది అంటున్నాడు. సో అంటే అది భౌతికంగా అది చిన్నది కాబట్టి బలహీనమైనటువంటిదే, సున్నితమైనటువంటిదే. అయినను దేవుడు అంటున్నాడు, ఆ చిన్న దాంట్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకతను చూశాడు, అందులో ఉన్నటువంటి ఒక బలాన్ని దేవుడు చూశాడు అంటున్నాడు. దాని మీద మరి రాసిన అంటున్నాడు, అవి చిన్నవే కానీ వాటికి చాలా జ్ఞానము ఉంది అంటే. ఒకసారి చూడండి, దేవుడు కూడా చూడండి, నిజంగా ఒక ప్రాణాన్ని దేవుడు ఎలా చూస్తాడు ఒకసారి చూడండి, ఒక జీవిని దేవుడు ఎలా చూస్తాడు. అది చిన్నదే కావచ్చు కానీ అది జ్ఞానము గలది. దేవుడు పెద్ద పెద్ద జంతువులు చూసి ఇంప్రెస్ అవ్వట్లేదు, ఈ చిన్నగా ఉండి జ్ఞానం కలిగి ఉంటే కొన్ని 4 రకాల జంతువుల కోసం, ఇక్కడ ప్రాణుల కోసం దేవుడు, చిన్న చిన్న వాటి కోసం దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ చిన్నవి, అందులో పెద్ద ప్రత్యేకత నార్మల్గా అయితే ఏమీ లేదు. మనుషులు చూసి ఆశ్చర్యపోయేంత ప్రత్యేకత వాటిలో ఏమీ లేదు. కానీ ఇంకా వాటిలో ఒక్కటే ప్రత్యేకత ఉంది, ఏంటంటే జ్ఞానము. వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు వాటి కోసం బైబిల్లో రాసి ఉంచాడు. అందులో అక్కడ దేవుడు మాడుతూ అంటున్నాడు చూడండి, మొదటగా అక్కడ దేవుడు మిక్కిలి జ్ఞానం గలవి అంటున్నాడు. అంటూ చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొని. సరే, చీమల గురించి మాట్లాడుతున్నాడు. అసలు మనం పట్టించుకోం. చీమలు సృష్టించి కూడా దేవుడే, అసలు మనం చీమలు పెద్దగా పట్టించుకోం మనం. కానీ దేవుడు చీమల గురించి రాశాడు తెలుసా. బైబిల్లో మరో చోట యాక్చువల్గా అయితే సోమరు గురించి మాట్లాడుతూ చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానం సంపాదించుకో అన్నాడు దేవుడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు కనుక కొంచెం నిజంగా కనుక నువ్వు ఎంతో కొంత జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం నీకు అంటే ఆత్మ సంబంధం దేవుని దగ్గర వచ్చేటువంటి ఆ పవిత్రమైన జ్ఞానం ఎంతో కొంత మినిమం నీకున్నా సరే, కొన్ని సందర్భాల్లో ప్రతిసారి నీకు ప్రసంగం కూడా అవసరం లేదు.
కొన్ని సందర్భాలు నువ్వు కనుక లోతుగా నీ చుట్టూ జరుగుతున్న దాన్ని పరిశీలన చేస్తే కూడా దేవుడు చాలా విషయాలు నీకు చెప్తాడు. అలా చర్చరాల్సిన అవసరం లేదా, బోధన అవసరం లేదా? కాదు, అదికే చెప్పట్లేదు. వినేటువంటి స్వరం నీకుండి, గ్రహించేటువంటి మనస్సు నీకుంటే నువ్వు చాలా విషయాల్లో దేవుని యొక్క కార్యములు నీకు ఖచ్చితంగా అందులో కనబడతాయి. అంటే దేవుడు నీతో మాట్లాడతాడు వాటి ద్వారా కూడా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యి కొట్లో కూర్చుకోనువు, అయినా సరే దేవుడు వాటిని అలా పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూస్తే మీకు తెలుస్తుంది కదా. అలాగే అడవి పువ్వును చూడండి, ఎంత గొప్పగా దేవుడు అలంకరించాడు. సొలొమోను కంటే గొప్పగా అలంకరించబడింది కదా. అందులో కూడా దేవుడు ఒక మెసేజ్ మనకి ఇచ్చాడు, నేను దాన్ని అంత గొప్పగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకెంత బాగా నేను చూసుకుంటాను. ఆకాశ పక్షులను అంత బాగా చూసుకుంటే, వాటికి ఆహారం సిద్ధపరిస్తే నేను మీకు ఆహారం అంతగా నేను సిద్ధపరుస్తాను. అలా దేవుడు సృష్టి ద్వారా కూడా. అందుకే చూడండి, లాస్ట్ నేను సండే చెప్పాను, మరి గురువారం చెప్పాను, రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పాను, చూసారా? సృష్టి కూడా దేవుని యొక్క మహిమను ప్రచురిస్తుంది. అందుకనే నువ్వు సృష్టిని చూసినా సరే దేవుడు ఉన్నాడు అన్న విషయం నీకు అర్థమవుతుందంట. అంటే అర్థం ఏంటంటే, మనం కొంచెం వెనక్కి వెళ్ళాం అనుకోండి, పాత బంధన కాలం అంటే ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటిది రాయబడక మునుపు, అంటే మోషే కంటే ముందు అనుకున్నాము. అప్పుడు చర్చి లేదు, బైబిల్ లేదు, ఏమీ బోధకులు ఎవరు లేరు. అయినను ఇంకను దేవుడు మనుషులకు ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. సృష్టి చాలా విషయాలు చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, నేర్చుకునేటువంటి మనసు నీకుంటే దేవుడు దేని ద్వారా సరే నేర్పించిన దేవుడు రెడీగా ఉన్నాడు. అందుకని అక్కడ బైబిల్లో మనం చీమల కోసం చూస్తున్నాం. చీమల ద్వారా కూడా చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అంటే ఏంటంటే, దేవుని స్వరూపంలో దేవుని పోలు చేయబడిన మనిషి కూడా ఇంకను కొన్ని సందర్భంలో ఎంత అల్పంగా మనం బతుకుతామంటే, ఎంత గొప్పవాళ్ళం అనుకుంటాం, ఎంత అల్పులమంటే, కొన్నిసార్లు నీకంటే తక్కువ ఉన్నటువంటి జీవి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకంటే తక్కువ స్థాయి, నేను నేర్చుకునే వాళ్ళ దగ్గర ఏముంటుందిలే అని అనుకుంటాం. మనం పెద్దోళ్ళం అయిపోయాం, మేము మెచ్యూర్ అయిపోయాం, మేము చాలా పెద్దోళ్ళమే, మాకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలు వేసుకొస్తూ మీరు చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ అన్నారు. మనం పెద్దోళ్ళ మంది చాలా గొప్పలు పోతుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చిన్నపిల్లలాగా అయితేనే. అంటే కొన్ని విషయాలు గొప్పగా కాదు, కొన్ని విషయాలు నువ్వు చిన్నగా ఉండడంలోనే చాలా మేలు నీకు ఉంటుంది. చిన్నవి ఏం పట్టించుకుంటావు అనుకుంటా, కానీ చిన్న వాటిలో ఉంది కొన్ని విషయాలు. ఆ చిన్న వాటిని నువ్వు గమనిస్తే కొన్ని బెటర్ విషయాలు ఉంటాయి. చిన్న వాటిలో ఉన్న లక్షణాలు నీకు యాక్చువల్ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యము చేరలేరు. మనం ఉన్న కొంత పెద్దలు అయిపోదాం, బాగా ఎదిగేద్దాం మనం అనుకుంటున్నాం. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళు. నీ మైండ్ ఎలా ఉండాలంటే, రక్షణ పొందాలంటే నువ్వు చిన్నపిల్ల వంటి వాడుగా ఉంటేనే నువ్వు కొన్ని కార్యాలు పొందుకుంటావు. అక్కడ నువ్వు పెద్దోళ్ళలాంటి మెంటాలిటీ పనికిరాదు. నాకు అన్నీ తెలుసు, నేను తెలియగలవాన్ని అంటే నీకు పరలోకం అక్కడ ఉండదు. చిన్నపిల్లలు ఏం చెప్పినా నమ్మేంత సున్నితత్వం నీకు ఉంటేనే నీకు పరలోక రాజ్యం ఉంటుందని క్రీస్తు చెప్తున్నారు. అలా కొన్నిటే మనం చిన్నవని అల్పంగా ఇస్తాం, కానీ దేవుడు చెప్తున్నాడు అందులో నువ్వు నేర్చుకుని నీ దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అలా దేవుడు ఇక్కడ చీమల కోసం మాట్లాడుతున్నాడు. చీమలు బలము లేని జీవులు. సరే, చీమలకి ఏం లేదో కూడా చెప్తున్నాడు దేవుడు అక్కడ. చీమలు బలము లేనటువంటి జీవులు. జస్ట్ చీమలకి జ్ఞానం ఉంది అని జస్ట్ బైబిల్ దేవుడు చెప్పట్లేదు. చీమలకి వీక్నెస్ ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. చీమలకి ఏమి చేత కాదో కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి అది కూడా తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, చీమలు బలము లేనటువంటి జీవులు అని దేవుడు అంటూ, అయినను అవి వేసంలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. చీమలు బలము లేనటువంటి జీవులు అయినను అన్నాడు. ఎందుకని? చీమలు బలం లేని జీవులు అయినా సరే వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? చీమలు బలం లేనటువంటి జీవులు అయినా సరే వాటి నుండి మనం నేర్చుకునేది ఏముంది అంటే, వాటికి ఒకటి ఉంది, వాటికి బలం లేదు. మిగిలినటువంటి జంతువుల్లాగా లేదా మనుషుల్లాగా బలం లేదు, కానీ అవి చిన్నవే, కానీ జ్ఞానం పనిచేస్తుంది వాటికి. ఆ చిన్న బుర్రలో ఎంతో కొంత మెదలుంది. అక్కడ జ్ఞానము చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే, చిన్న జీవులో జ్ఞానం ఎంత గొప్పగా ఉందంటే, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషితో దేవుడు అన్నాడు, నువ్వు ఆ చీమలు చూసి నేర్చుకో అంటున్నాడు. సరే, దేవుడు చీమలు చూసి నేర్చుకో అంటున్నాడు. అంటే చీమలకి ఎంత జ్ఞానం ఉండాలో ఆలోచించండి. అంటే మనకు అర్థం కావట్లేదు, కానీ చీమలు చాలా జ్ఞానం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే నమ్మండి, మనకంటే చీమలకు చాలా జ్ఞానము ఎక్కువ. ఆ మాట ఎవరో చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ మాట మనం నమ్మాలి. మనకంటే చీమలకు చాలా జ్ఞానం ఉందంట అని దేవుడు అన్నాడు. చీమలు బలం లేనటువంటి జీవులు అయినను వాటి జ్ఞానము ఉంది. అంటే చూడండి, మనం ఎంతసేపు ఏంటంటే మనకేం లేదో చెప్పుకుంటాం. చాలా మందిని చూసి, వాళ్ళు ఉన్నటువంటి గొప్ప కార్యాలు మనం చూసి, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ను,
లేదా వాళ్ళకున్నటువంటి ఇంక వేరే వేరే ఏవో కార్యాలను, పేరు ప్రఖ్యాతులను, పలుకుబడో, లేదా ఇంకా బలము, ఇంకేదో చూసి వాళ్ళు దాన్ని బట్టి పైకి వచ్చారు. నాకు అలా లేదు కాబట్టి నేను ఇలా ఉన్నానండి. వాళ్ళలాగా నాకు కూడా ఎవరన్నా సపోర్ట్ అలా ఉంటే, వాళ్ళ నాకు కూడా ఎవరన్నా ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను కూడా గొప్పగా మారిపోతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడు అసలు అది బలం కాదు. నీ జీవితంలో కొన్ని జరగడానికి యాక్చువల్గా అది సరిపోదు. నీకు అది లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీకు బలం లేకపోవచ్చు, నీకు వేరేది ఏమైనా లేకపోవచ్చు, కానీ నీకు జస్ట్ జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు అంటున్నాడు. చిన్నదానికి జ్ఞానము అంటే నువ్వు ఎంత చిన్నవాడైనా సరే నువ్వు జ్ఞానవంతుడు కూడా బ్రతకచ్చని అర్థం. నువ్వు చిన్నవాడు కాబట్టి నీకు బలం లేకపోవచ్చు, నువ్వు చిన్నవాడు కాబట్టి నీకు పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, నువ్వు చిన్నవాడు కానీ నీకు డబ్బు లేకపోవచ్చు, కానీ జ్ఞానం లేకుండా మాత్రం నువ్వు ఉండాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు డబ్బు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ జ్ఞానం మాత్రం నువ్వు ఫ్రీగా సంపాదించుకోవచ్చు అంటున్నాడు దేవుడు. నువ్వు చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ జ్ఞానం మాత్రం నీకు అవైలబిలిటీలో ఉంది. డబ్బు లేదని నువ్వు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే డబ్బు రావాలని నువ్వు చాలా చేయాలి. కానీ జ్ఞానం అనేటువంటి సింపుల్, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడిని అడిగితే చాలు, దేవుడిని జ్ఞానము ఇస్తాడు. జ్ఞానం దేవుడు ఉచితంగా ఇచ్చేస్తాడు కదా. నీ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ నువ్వు అడిగితే, నువ్వెంత చిన్నవాడు అయినా సరే నువ్వు జ్ఞానం అడిగితే దేవుడిని జ్ఞానము ఇస్తాడు. నువ్వు చిన్నవాడివి కాబట్టి నీకు జ్ఞానము దేవుడు ఇవ్వడానికి కాదు, చిన్నవాడివి కాబట్టి ఇంక లైఫే ఇంతే అనేం కాదు. నువ్వు చిన్నవాడు అయి ఉండొచ్చు, చాలామందికి ఉన్నటువంటి బలములు నీకు లేకపోవచ్చు, కానీ ఇంక నువ్వు అంత బలహీనమైనటువంటి జీవిగా ఒకవేళ మనం ఉన్నా సరే దేవుడు అంటున్నాడు నీ లైఫ్ని టర్న్ చేసేటువంటి కార్యం ఏంటంటే జ్ఞానమే. చీమలు బలం లేని జీవులు, ఎంత బలహీనమైనటువంటి జీవులో తెలుసా చీమలు? మన ఉప్పు నూస్తే అది ఎగిరిపోద్ది, అది ఎంత దూరం వెళ్ళి పడిపోయిందో కూడా మనకు తెలియని కూడా తెలియదు, అది మనకు కనబడడం కూడా కనబడదు. అంత బలహీనమైనటువంటి ఒక జీవి దేవుడు అంటున్నాడు. అందులో మనం ఇంప్రెస్ అయ్యేటువంటి కార్యం ఏంటంటే దానికి జ్ఞానం చాలానే ఉంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానంతో ఏం చేస్తుంది? బైబిల్ అక్కడ దేవుడు చెప్తే ఆ జ్ఞానము ఆ క్షేమ యొక్క జీవితాన్ని యూజ్ అవుతుంది. ఆ జ్ఞానము ఊరికే తెలియగలదని చెప్పుకోవడానికి కాదు, ఆ జ్ఞానము తన లైఫ్ని మార్చేస్తుంది. ఏమీ చేతకానటువంటి బలము లేనటువంటి ఒక జీవికి జ్ఞానమే బలముగా మారిపోయింది. సరే, ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, మిక్కి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చీమలకి బలం లేదంట, కానీ వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. బలం లేని జీవులు అయినను దగ్గర టర్నింగ్ పాయింట్ ఉంది లైఫ్కి. చీమలు బలం జీవులు, నాకు బలం లేదండి అని అక్కడితో ఆగిపోతున్నాం. కానీ ఇప్పుడు ఏమన్నా అయినను దేవుడు కనుక ఇస్తాను నాకు జ్ఞానం ఇస్తే నేను బలవంతుడిగా మారుతాను. నాకు వల్ల ఏమి చేత కాదు, కానీ దేవుడే కనుక నాకు లెస్సైన జ్ఞానం ఇచ్చి, దేవుడే కనుక నా కార్యములు సఫలపరచడానికి ఆలోచనకి ఇస్తే నేను చాలామంది కంటే బెటర్గా నేను కార్యాలను సఫలపరచగలుగుతాను. మనం అయినను అన్న మాట మన లైఫ్లో ఎప్పుడు రావాలి? నాకేమి చేద్దావు అయినను, సరే, అది చాలా ఇంపార్టెంట్ మనకి. అంత ప్రాబ్లం మనం అయినన్న మాటలు పెద్ద ఆత్మీయత మనకు కనిపించట్లేదు. ఒకసారి ఒక ఆమె వచ్చింది, కనాన్ స్త్రీ, యేసుకి దగ్గరికి వచ్చింది. క్రీస్తులా డిస్కషన్ చేస్తూ పిల్లలు తీసి కుక్క పిల్ల వేయడం యుక్తము కాదు. ఆ మంది ప్రభువా నువ్వు చెప్పిన కరెక్టే అయినను అంది. సరే, అక్కడే టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంత పెద్ద మాట క్రీస్తు అంటే ఏమంటుంది, ఓకే నువ్వు చెప్పింది కరెక్టే అయినా సరే, సరే, అదే టర్నింగ్ పాయింట్ లైఫ్కి. ఇక్కడ దేవుడు కూడా చీమలోంచి మాట్లాడుతూ చీమలు బలము లేనటువంటి జీవులు అయినను అంత బలము లేనటువంటి జీవులు అని దేవుడే చెప్పేసిన తర్వాత ఏం చేతవుతుంది వాటికి? దేవుడు అంటున్నాడు అవి వేసవిలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అంటే మీ బేసిక్ మీనింగ్ ఏంటంటే చీమలకి బలము లేదు కాబట్టి అది బేసిక్గా అది ఏదన్నా బయటికి వెళ్ళేవన్నా చీమ పని చేసుకోవాలి అంటే, చీమ కనుక బయట సిద్ధపరచుకోవాలంటే కేవలము అది వేసవి కాలంలో మాత్రమే చేసుకోగలుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం వస్తే అది బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే వాటర్ వస్తున్నప్పుడు ప్రవాహం లేదు, ఎక్కడికైనా కొట్టుకొని పోతుంది, అది బయట కూడా అడుగు పెట్టలేదు చీమ. అందుకని చీమ అంత బలము లేనటువంటి జీవన విషయం తనకు తెలుసు కాబట్టి తన జ్ఞానంతో అది చీమలు కార్యాలు జరిగించుకుంటాయి. ఎలా జరిగించుకుంటుంది? జ్ఞానంతో ఎలా కార్యం జరిగించుకుంటుంది అంటే అది వేసవిలోనే. సరే, అక్కడ స్పెసిఫిక్గా సీజన్ ఎందుకు వాడారు బైబిల్లో దేవుడు? అయినను ఆహారం సిద్ధపరచుకుంటుంది అనొచ్చు కదా. వేసవిలో ఉన్న మాట ఎందుకుంది? వేసవి మాట ఎందుకనంటే అది ఆహారము ఆ సీజన్లో మాత్రమే, అది ఆహారమును ఆ కాలంలో మాత్రమే సిద్ధపరచుకుంటుంది. అంటే మిగిలిన టైము అది సిద్ధపరచుకుందని అర్థం. వేసవిలోనే ఆహారం సిద్ధపరచుకుంటుంది. అలాగే నీ వేసవిలో సిద్ధపరచుకుంటుంది కాబట్టి చలికాలం వచ్చినప్పుడు లేదా వర్షాకాలం చచ్చిపోద్ది. ఈ బలమైనటువంటి జీవి వేసవికాలం మారిపోగానే బలహీన అయిపోయి దిగులు పడుతూ కూర్చుంటుంది చీమ లేదు. బైబిల్ దేవుడు అంటున్నాడు ఇది వేసవిలోనే
సంవత్సరం మొత్తం నాకు అవసరమైన ఆహారాన్ని సిద్ధపరిచేసుకుంటుంది. సరే ఊహించండి, బలం లేనటువంటి చేతకానటువంటి ఒక జీవి ఈ 4 కాలాల బహుశా మనకుంటే ఒక కాలంలో మాత్రమే అది పనిచేస్తుంది, మిగిలిన 3 కాలాలు బతికేస్తుంది. ఒక కాలంలో పనిచేసి 3 కాలాలు హ్యాపీగా బతికేస్తుంది. ఎలాగా? బైబిల్ దేవుడు చెప్తున్నాడు, అది వేసవిలోనే చలికాలంకు వర్షాకాలం మిగిలినటువంటి అన్ని కాలాలకి అవసరమైన ఆహారాన్ని అది వేసవ కాలంలోనే సిద్ధపరిచేసుకుంటుందంట. అంటే చీమ బలహీనమైనటువంటిది, నాకు అన్నీ చేత అవదు, నాకంటూ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నేను అన్నీ చేసుకోలేను, నాకు కొన్ని కాలాలు నాకు అనుకూలంగా ఉండవు అన్న విషయం చీమకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే దానికి జ్ఞానం ఉంది కాబట్టి తెలుసు. తన జ్ఞానం తనకేం చెప్తుందంటే, నువ్వు అన్ని కాలాల్లో నువ్వు ఒకేలాగా నువ్వు పని చేసుకోలేవు. నువ్వు వేసవ కాలంలో పనిచేసినంత కంఫర్టబుల్గా మరికొన్ని కాలముల్లో నువ్వు పని చేసుకోలేవు అని చీమకి తనకి జ్ఞానం చీమకి చెప్తుంది. అందుకు దానికి ఏం తెలుసు అంటే, వేసవకాలం వచ్చినప్పుడు ఫుల్ బిజీగా ఉంటుందంట. అది ఎంత బిజీ అంటే, రేపు వర్షాకాలం నాకు అవసరమైన ఆహారాన్ని కూడా వేసవిలోనే సిద్ధపరిచేసుకుంటుందంట. చీమ సిద్ధపరిచేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం వేసవి పాపం చాలా చిన్నది కదా, బలం లేనటువంటి జీవి కదా, వేసవి కాలమునకు అప్పటికప్పుడు బ్రతడానికే దానికి దొరకడం కష్టం కదా అని మనం అనుకుంటాం, ఎందుకంటే బలం లేనటువంటి జీవి కదా. కానీ దేవుడు ఎలా రాసి ఉంచాడంటే బైబిల్లో మనకి, అది బలం లేనటువంటి జీవి అయినా సరే అది ఎంతగా తన జ్ఞానం బట్టి ఎంతలాగా తన లైఫ్ని అది కట్టుకుంటుందంటే, బలం లేనటువంటి ఒక జీవి తన లైఫ్ని ఎంత కట్టుకుంటుందంటే, వేసవకాలం మాత్రమే పనిచేస్తుంది కానీ సంవత్సరం అంతా బ్రతికేస్తుంది. అది ఎలాగంటే వేసవకాలంలోనే ఆహారం సిద్ధపరిచేసుకుంటుంది. ఎందుకంటే ఆ చీమకు తెలుసు, నాకు అంత బలము లేదు, కొన్ని జంతువులకు ఉన్నట్టుగా లేదా కొన్ని కీటకాలకు ఉన్నంత బలము ఆ అవకాశము నాకు లేదు, కానీ నాకు జ్ఞానము ఉంది అని. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే సమ్మర్ అంతా కూడా, వేసవకాలం అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. అది ఎందుకని, ఒక టైం వస్తే దానికి పని చేయడానికి దానికి అవకాశము ఉండదన్న విషయము ఆ కాలం రాక మునిపే దానికి తెలుసు. చీమలకి మామూలుగా బోధించాలి ఎవరు లేరు, వాక్యాన్ని బోధించలేరు, సైన్స్ని బోధించలేరు, కాలం గురించి చెప్పేవారు లేరు. అయినను దానికి వేసవకాలంలోనే ఒకటి ముందు బాగా తెలుసు. దానికి స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు, సైన్స్ గురించి స్టడీ చేయలేదు, సీజన్స్ గురించి కాలాల గురించి స్టడీ చేయలేదు, అనేసి దానికి కూడా బాగా తెలుసు. ఏం తెలుసు అంటే, వేసవకాలం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని చేసుకోగలుగుతాను, ఎందుకంటే మిగిలిన కాలం నాకు అనుకూలంగా ఉండవు. అందుకే నేను వేసవకాలం సమస్తాన్ని నేను సమకూర్చుకోవాలి. కాబట్టి వేసవకాలం నేను ఆహారం సిద్ధపరచుకుంటాను, ఎందుకంటే వర్షాకాలం వస్తే నేను బయటికి వెళ్ళలేను అనుకొని ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది, వేసవకాలం సిద్ధపరచుకుంటుంది. ఇప్పుడు అనుకుంటాం మరి ఎప్పుడు తింటుందండి ఆహారం అనుకుంటాం. అదేం చేస్తుంది తెలుసా, వేసవకాలం ఆహారం ఎంతగా సిద్ధపరచుకుంటుందంటే, వేసవ కాలంలో తినడం మీద కంటే సమకూర్చుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అది జాగ్రత్తగా గమనించండి. వేసవకాలంలో చీమ అనేటువంటిది తినడం మీద కంటే సమకూర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుంది. అది అంటే చీమకి ఏం తెలుసు అంటే, ఈ టైంలో నేను ఈరోజు తెచ్చుకుంది ఈరోజు తినేసి రేపు వెళ్దాం, మళ్ళీ బయటికి రేపు తెచ్చుకొని రేపు తినేద్దాం, ఎల్లుండి మళ్ళీ బయటకు వెళ్తే ఎల్లుండి తెచ్చుకొని ఎల్లుండి తినేద్దాం అలా అనుకోదు. దానికి ఏం తెలుసు అంటే, ఈరోజు నాది, ఈరోజు ఈ సీజన్ నాకు ఉంది, ఇప్పుడు వాతావరణం నాకు అనుకూలంగా ఉంది, కాబట్టి అనుకూలంగా ఉన్నప్పుడే నేను వీళ్ళంత ఎక్కువ నేను ఆహారం సమకూర్చుకోవాలి, ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను ముందుగానే సిద్ధపరచుకోవాలనుకొని అది ఈరోజు సమకూర్చి తెచ్చుకున్నప్పుడల్లా ఎన్ని ట్రిప్పులు వేస్తో తెలియదు, వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటుంది. తెచ్చుకున్నప్పుడు దానికి గూట్లో అదంతా దాచుకున్నప్పుడు అబ్బో చాలా ఉందిలే, ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా బతికేస్తాను అనుకోదు. వీళ్ళంత ఎక్కువ సమకూర్చుకుంటుందంట. సంపాదించుకున్న తర్వాత అంత చూసి తన అకౌంట్లో ఎంత ఉందో చూసుకొని సంబరపడిపోయి మురిసిపోయి కూర్చొని తిందాంలే అనుకోదు. ఎంత సమకూడినా సరే, ఎంత స్టాక్ పెట్టినా సరే ఇంకా వెళ్ళి తెచ్చుకుంటుందంట. కొంత స్టాక్ ఏమో వేసవకాలమునకే ఇప్పుడు తినడానికి, తర్వాత తెచ్చిన ఎక్స్ట్రాదంతా కూడా వేసవకాలం తర్వాత కాలమునకు అవసరమైనది కూడా వేసవకాలంలో సిద్ధపరచుకుంటుందంట. ఎందుకంటే చీమ జ్ఞానం కలిగినటువంటిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా నేను చెప్పొచ్చు. యాక్చువల్గా ఫైనాన్షియల్లో కూడా ఇక్కడ చాలా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏంటంటే మనకి ఎంత వస్తే అంత తినేస్తుంటాం, మనం ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తుంటాం మనం, తెలుసా? ఏమో రేపటి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో, సడన్గా మనకి ఏదైనా చిన్న ఇబ్బంది రావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలేమో, కొంచెం సేవ్ చేసుకుందాం అని ఆలోచించాం. మనం ఉంది కదా అనుకొని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చూడండి, నిజంగా ఎంత జ్ఞానం మనకున్నది తెలుసా? నీ జీతం వచ్చింది కాబట్టి 30 మొత్తం ఖర్చు పెట్టేస్తాను, ప్రాబ్లం ఉంది, ఫస్ట్ తారీఖు వస్తే మళ్ళీ జీతం వచ్చేస్తుంది కదా. మనం అలాగ ఆలోచిస్తున్నాం, చీమలాగా ఆలోచించదు.
ఈరోజు నాకు బాగానే ఉంది, రేపు బాగుంటుందన్న గ్యారంటీ నాకు లేదు. ఈ కాలం నాకు బాగుంది, వచ్చే కాలం నాకు బాగుంటుందన్న గ్యారంటీ లేదు. అందుకని ఏం చేస్తుందంటే ఆ కాలంలో కోసం ముందుగానే రెడీ చేసేసుకుంటుంది అంటది ఆహారాన్ని. అంటే ఈరోజు నీకు ముందు కనబడుతున్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పెద్దగా బుర్రలోకి ఎక్కించుకోకుండా, నీ ముందున్న సంపదను పెద్దగా దాన్ని బట్టి అతిశయపడిపోకుండా, దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోకుండా, అది ఉన్నా సరే సంతోషిస్తున్నావు, ఇంకొన వెంటనే మళ్ళీ తెల్లారులు వేసేది వెళ్ళిపోతుంది బయటికి, ఆహారం సిద్ధపరచుకుంటుంది. అది ఈ రోజు తినడానికి ఉంది కదా అంటే లేదు లేదు, నేను సిద్ధపరచుకునే పనిలో ఉన్నాను, నేను ఆహారాన్ని తినే పనిలో లేను, నేను ఆహారం సిద్ధపరచుకునే పనిలో ఉన్నాను. తినడానికి కొంత, భవిష్యత్తుకి ఇంకా కొంత. బైబిల్ చెప్తున్నమాట, ఆ సిద్ధపట్టుకుని బైబిల్లో కూడా మనకు చాలా ఉంది తెలుసా, బైబిల్లో చాలా ఉంది మనకి. ఇప్పుడు చూడండి, ధనవంతుడు లాజరు ఉన్నాడు చూసారా, ధనవంతుడేమో దేవుడు ఎంతైతే ఇచ్చాడో చక్కగా అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ టైం వస్తే చనిపోయాడు. లాజరు ఏమో పాపం ఆ కురుపులతో ఉన్నాడు. ఆ ధనవంతుడు తినగా మిగిలిన దాన్ని బయటపడేస్తే దాన్ని తీసుకుని తింటున్నాడు. కుక్కలు కూడా వచ్చి తన కురుపులు నాకుతున్నాయి. అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అత్యంత బలహీనమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాడు లాజరు అనేటువంటి ఒక వ్యక్తి, దరిద్రుడు. కానీ మీకు తెలుసు, టైం వస్తే ఇద్దరు చనిపోయారని బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత లాజరు ఏమో పరలోక రాజు అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ధనవంతుడేమో నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. అప్పుడు లాజరును చూశాడు ధనవంతుడు, గుర్తుపట్టాడు లాజర్ని. గుర్తుపట్టేప్పుడు అంటున్నాడు అబ్రహాంతో మాట్లాడుతూ, కనీసం ఒకసారి పంపిస్తే చిటికిన వెళ్తే కొంచెం వాటర్ నాకు వేస్తే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇక్కడ సఫర్ అవుతున్నాను. దేవుడు అప్పుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా, లేదు అబ్రహాం దేవుడు మాట్లాడుతాడు, నువ్వు బతుకున్నంత కాలము నువ్వు హ్యాపీగా నువ్వు బతికావు, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. బతుకున్నంత కాలము అంటే ఏంటంటే ప్రతిదానికి ఒక ముగింపు ఉంది. ఓ టైం వస్తే ఇది కాదు, నువ్వు లైఫ్లో నువ్వు చనిపోవడానికి ముందే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు, నువ్వు సిద్ధపడాలి. అది జ్ఞానము. ఈరోజు నాకు బాగుంది కదా, ఈరోజు బిజీగా ఉండి ఈరోజు నేను తినేస్తాను, ఈరోజు నేను నాకు టైం అంతా గడిపేసుకుంటాను, ఎంజాయ్ చేసేస్తాను, హ్యాపీగా బతికేస్తాను, అది కాదు. ఈరోజు నువ్వు ఎంతో కొంత ఉండొచ్చు, మంచిదే, కానీ రేపేంటి అనుకుని నువ్వు ఆలోచించాలి. నేను చనిపోతే ఏంటి నా పరిస్థితి, నా లైఫ్లో దేవుడు ఎంత బాగా ఉన్నాడు, నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకరాజ్యం వెళ్తాను గ్యారంటీ నీకు ముందే ఉండాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చనిపోయే ముందు కాదు, లేదా రోగం వచ్చి మరణ పడక మీద ఉన్నప్పుడు బాప్సం కాదు. జ్ఞానవంతులు ఏం చేస్తా అంటే ముందుగానే సిద్ధపడతావు. ఉన్నంతకాలం నువ్వు అసలు ఏం ఆలోచించకుండా నువ్వు ఎల్లకాలం నేను ఇక్కడే ఉంటాను, భూమి మీద ఉంటాను, ఎల్లకాలం ఇక్కడే బతాను అనుకుని నువ్వు బతికావు. కానీ లాజరు అలా బతకలేదు. లాజరు ఎల్లకాలం నాకు ప్రాబ్లమ్స్ ఉండవు, ఓ టైం వస్తే నేను హ్యాపీగా ఉంటాను లాజరు ఉన్నాడు. ఇప్పుడు హ్యాపీగా ఆయన సుఖంగా ఉన్నాడు. లాజరు యొక్క సుఖం అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది, నీ సుఖం మాత్రం అల్పమైనటువంటిది. తర్వాత ఏంటో నువ్వు ఆలోచించుకోలేదు. నువ్వు ధనవంతుడు కాబట్టి ధనముతో నీ కళ్ళు మూసిపోయి ఎప్పుడు ఇలాగ ఉంటాను, ఎప్పుడు ఇంత ఆరోగ్యం ఉంటాను, ఎప్పుడు ఇంత బలంగా ఉంటాను, ఎప్పుడు ఇలాగ ఉంటాను అనుకున్నావు. కానీ ఎప్పుడు నువ్వు అలాగనే ఉండవు. నీ జ్ఞానం నీకు ఏం చెప్పాలంటే ఎప్పుడు ప్రతిదీ నాకు అనుకూలంగా ఉండదు, కాబట్టి నేను కూడా సిద్ధపడాలి అనేటువంటి ఆలోచన ప్రతిదానికి మనం రావాలి. మనం ఎంతసేపు ప్రజెంట్నే చూస్తాం. కానీ చీమ ఎలాంటిదంటే నిన్నటి వెళ్ళి బోల్డ్ సంపాదించుకుంది, ఆహారం సమకూర్చుకుంది, బోల్డ్ స్టాక్ పెట్టుకుంది, దాన్ని చూసి మురిసిపోయి ఈరోజు బద్ధకంగా ఉండదు. అది తెలుసా, బద్ధకంగా ఉండదు. అది మళ్ళీ ఈరోజు కూడా వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే ఆహారాన్ని. ఎందుకు వెళ్తున్నావు అంత కష్టపడంత యాక్టివ్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు? మీకు తెలుసా, చీమలు చూడండి, ఇప్పుడు మనకి నేషనల్ జియోగ్రఫీ వస్తున్నాయి కాబట్టి మనకు బాగా తెలుసు. చీమలట దాని సైజు అంత, దానికి అనేక రెట్లు ఎక్కువగా బరువు ఉన్నది, ఎక్కువ సైజు ఉన్నది, దాన్ని మోసుకుని వెళ్తుంది అది చీమలు. అది కూడా కొన్ని సందర్భాలు మనకు తెలుసు కదా, కొన్నిసార్లు చీమలు అది ఎంత బరువున ఆహారం మోసుకెళ్తుందంటే అది దాన్ని మోసుకెళ్ళలేక అది ఈడ్చుకుని వెళ్తుంది తెలుసా. కొన్నిసార్లు రివర్స్లో నడుచుకెళ్తాయి తెలుసా మీకు, అవి ఎంతవరకు గమనించలేదు. ఎందుకని తొయ్యడం కష్టం, ఈడ్చుకెళ్ళడం చాలా ఈజీ. అందుకని అది రివర్స్లో వెళ్తుంది, నోటితో ఆహారం పట్టుకుని వెనక్కి నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకని మామూలుగా అది మొయ్యలేదు, మామూలుగా దాన్ని లాక్కెళ్ళలేదు, తోసుకుని వెళ్ళలేదు ఆహారాన్ని. అంటే అంత ఎక్కువ ఆహారం దాని సైజుకి మించినటువంటి, తన బలమునకు మించినటువంటి దాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని భారంగా ఫీల్ అవట్లేదు ఆమె. చీమ ఇంత భారమైన నాకు అవసరమా, ఇంత ఎక్కువ మొయ్యాలా, నాకు కొంచెం సరిపోతుంది ఈ రోజుకి అనుకోవట్లేదు చీమ. ఇప్పుడు నేను కష్టపడతాను, ఇప్పుడు నేను కష్టపడితే రేపు ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేను సుఖపడవచ్చు, నేను కష్టాన్ని జయించవచ్చు, నాకు చేతకాని టైం ఒకటి వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నేను జయించాలంటే ఇప్పుడు నాకున్న బలమంతటిని నేను పెట్టాలి. సరే, అలా చీమ అలా పనిచేస్తుంది. అందుకని అంత గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఆహారాన్ని అంతలాగది సమకూర్చుకుంటుంది. అలా సమకూర్చుకుని చక్కగా దానికి రెడీగా స్టాక్ పెట్టుకున్న రెడీగా ఉంటుంది. అప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, అది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం దానికి లేదు. అదే జ్ఞానం లేనటువంటి జీవులు అనుకోండి, ఏమంటే వర్షాకాలం కదా ఏం చేస్తాం, మన వల్ల ఇది అవ్వదు, ఈ టైం తప్పదు, ఇంకంతే, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది,
నాకు పరిస్థితులు ఇంకేం చేస్తాం, ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం, ఇప్పుడు ఎలా సమకూర్చుకుంటా, నా వల్ల ఏమవుతుంది ఇప్పుడు అంటాం. నా వల్ల ఏమవుతుందని తెలిసినటువంటి చేమ ఏం చేస్తుందంటే తన వల్ల అయినప్పుడే ప్రతిదీ సమకూర్చుకుంది. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఇది అప్లై అవుతుంది, మనకి మన ఆత్మ జీవితానికి కూడా అప్లై అవుతుంది. బుద్ధిగల కన్యకల వలే ఆహారాన్ని బుద్ధిగల కన్యకలు ఏం చేశారు, పెండ్లి కుమారుడు వస్తా అని చెప్పేసి ఆ దీపంలో ఆయిల్తో రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ బుద్ధిగల వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా కొంచెం తీసుకున్నారు. ఏమో ఒక లేట్ అవుతాడేమో పెండ్లి కుమారుడు, లేట్ అయితే ఏంటి పరిస్థితి, లేట్ అవుతాడని ముందే తెలియదు, కానీ ఒకవేళ అయితే ఏంటి పరిస్థితి, కాబట్టి ఎక్స్ట్రా తీసుకెళ్ళారు. బుద్ధిగల ఏమనుకున్నారంటే మనం ఆల్రెడీ చాలా మొత్తం ట్యాంక్ ఫిల్ చేసాం, మనకి ఇంక అవసరమే ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదులే, అంత బాగానే ఉంటుంది, అంత మనకు అనుకూలంగానే ఉంటుంది అనుకున్నా. మనకు అనుకోకుండా అనుకోని పరిస్థితులు అంటూ మనకేం రావులే అనుకున్న బుద్ధి లేనటువంటి కన్యకలు తీరా పెండ్లి కుమారుడు వచ్చే టైంకి జ్ఞానం లేనటువంటి ఆ కన్యకల్లో బుడ్లో ఆయిల్ అయిపోయింది, నూనె అయిపోయింది. కొనుక్కోడానికి వెళ్ళారు, ఈలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బాబు చెప్తున్న మాట, వాళ్ళు బుద్ధిగల కన్యకలు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్తో వాళ్ళు రెడీగా ఉన్నారు, బుద్ధిగల వాళ్ళు కాబట్టి. ఏమో ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఎగ్జాక్ట్ అంతే తెలుసా మనకి, అన్ని విషయాలు అంతే. నువ్వు చర్చకొచ్చే విషయంలో అంతే, నువ్వు ఆత్మీయ జీవితం ఉండే విషయంలో అంతే. ఈరోజు నీ దేవుడు అవకాశం నువ్వు చర్చకి వెళ్ళిపోతే రేపు చర్చకి వెళ్ళే అవకాశం నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు చర్చకి ఫ్రీగా వచ్చి నువ్వు ఆరాధించి ఫ్రీగా హ్యాపీగా నువ్వు చేత్తో బయలుపట్టుకుని రోడ్డు మీద ధైర్యంగా నిలబడి రోడ్డు మీద నడుచుకుంటూ చర్చకి ధైర్యంగా నువ్వు వచ్చేటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దాన్ని యూజ్ చేసుకోకపోతే రేపు అవకాశం లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? రేపు చర్చకొచ్చే అవకాశం లేకపోతే, లేదా నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? అది కనుక ఆలోచించుకుంటే దేవుడు మనకి ఈరోజు టైం ఇచ్చాడు, ఈరోజు మనకు అంత ఫ్రీడమ్ ఉందా, మనకు అంత స్వాతంత్రం ఉందని ఇప్పుడే నువ్వు యూజ్ చేసుకోవాలి ఆ టైంని. కానీ మనం అనుకుంటాం అంటే ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం మనకు ఉందిలే పర్లేదు అనుకుంటాం. మనం ప్రతిదీ మనం అలాగే అనుకుంటాం. నిజంగా వచ్చే ఆదివారం నీకు వస్తుంది ఖచ్చితంగా రావచ్చు. కానీ అలాగనే అది జ్ఞానమైనటువంటి ఒక నిర్ణయమా? చీమలు అంటున్నాయి అది అజ్ఞానం అంటుంది, 5 బుద్ధిగల కన్యకలు అంటున్నారు అది చాలా అజ్ఞానము. రేపు కూడా నేను వెళ్ళొచ్చిన ప్రాబ్లం లేదులే అని నువ్వు అనుకోవడం అనేటువంటిది చాలా అజ్ఞానము. రేపు ఉంటుందో ఉండదో, రేపు నాకు అనుకూలంగా ఉంటుందో ఉండదో, నేను ఈరోజే రెడీగా ఉండాలి, అది జ్ఞానము. ఆత్మీయంగా కూడా ఫైనాన్షియల్గా కూడా ఎగ్జాక్ట్ అంతే. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే విత్తువానికి విత్తనం దేవుడు ఇస్తాడు, విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం దయచేసేది దేవుడు. భుజించేటువంటి వానికి ఆహారమును, విత్తేటువంటి వానికి విత్తనం ఇచ్చేది దేవుడే. నీకు తెలుసా దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదనలో నువ్వు దేవుడైతే నీకు రెస్పాన్సిబిలిటీ ఆత్మీయంగా ఇచ్చాడు, దేవునికి ఇవ్వాలని కానుకలు దశమలు అవన్నీ ఉన్నాయో అవన్నీ అయిపోయి నీ దగ్గర ఉన్న దాంట్లో ప్రతిదీ నువ్వు భోంచడానికి కాదు, భోంచడానికి కొంత, అందులో నీ భవిష్యత్తుకి విత్తనంలో దేవుడు కొంత ఇచ్చాడు తెలుసా, నువ్వు సేవ్ చేసుకోవడానికి. భుజించాలనుకున్నటువంటి వాడికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, కానీ అందులోనే నీకు విత్తనం కూడా ఉంటుంది తెలుసా. ఎంతో కొంత నువ్వు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మన అప్పులు ఎందుకు అయిపోతుందంటే కారణం ఇదే, మనం కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం తెలివిగా ఉండం, జాగ్రత్త చేసుకోము. ఈ రోజు కోసం ఆలోచిస్తాం తప్ప రేపు కోసం పెద్దగా అసలు ఆలోచించట్లేదు. మనం అంత బాగుంటుంది అనుకుంటున్నాం. మనం ఎంతసేపు ఈ రోజుకు చూస్తున్నాం, సంపాదన బాగుంది అనుకుని తినేస్తున్నాం మొత్తం. ఏమో ఇది నేను తినకూడ ఈ రోజు కొంచెం ఇబ్బంది అయినా సరే నేను దాచుకుంటే రేపు సుఖపడతానేమో, లేదా నా పిల్లలు సుఖపడతానో ఆలోచించట్లేదు మనం. ఈ జనరేషన్లో ఈ కాలంలో అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే మరీ ఎక్కువైపోయింది మనకి. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వెళ్ళాం అనుకోండి, పూర్వంలో ఏంటంటే ఆ తరం వాళ్ళు ఏం చేస్తున్నారు, తినేది తక్కువ దాసేది ఎక్కువ ఆ రోజుల్లో వాళ్ళు తెలుసా. అందుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళు పిల్లలందరినీ మంచిగా చదివించేవాళ్ళు, బాగానే సెటిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళ పిల్లల ఫీజు కట్టాలంటే ప్రతి నెల ఇంట్లో డిస్కషన్ సరైతే పర్లేదు, ఆర్గ్యుమెంట్ కూడా అవుతాయి, కొన్నిసార్లు గొడవలు కూడా అవుతాయి. ఎందుకంత ఇది? ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే మంచి మంచి స్కూల్లో చదివించారు కదా, ఇప్పుడు ఎందుకు అలా అవ్వట్లేదు మనకి? అప్పుడులో పూర్వం వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులలో జ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, ఏదో ఉంది డబ్బులు తినేద్దాం, అది తినేద్దాం అనుకో తాత్కాలికంగా ఆలోచించకుండా దూరం ఆలోచించి ప్రతిదీ దాచేవాళ్ళు కాబట్టి ఇప్పుడు తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి ఒక ఇల్లు రెడీగా ఉంటుంది, లేదా ఒక స్థలం రెడీగా ఉంటుంది, ఎంతో కొంత ఏదో ఒక చిన్న స్థలం ఏదోటి తర్వాత పిల్లలకు ఉంటుంది. అది వీళ్ళు సంపాదించింది కాదు, వాళ్ళు సంపాదిస్తే మనం తింటున్నాం ఇప్పుడు కూర్చొని. కానీ ఇప్పుడు మనం సంపాదించగలమా? ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాం నెలకి, కానీ మనం కొనగలం వెళ్ళి ఇప్పుడు స్థలం ఇప్పుడు కొనగలమా? మనం కొనలేం. ఎవరో మన తాత లేదా మన తండ్రి తల్లిదండ్రులు ఎవరు కొంటే ఇప్పుడు మనం అనుభవించేస్తున్నాం దాన్ని. వాళ్ళకి మనకంటే ఎక్కువ సంపాదన వచ్చిందన్న వాళ్ళు కొన్నారు అంటే ఖచ్చితంగా కాదు. కానీ వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ అలవాట్లు అనేటువంటివి మనకింత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది.
ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టింది తక్కువ, దాసింది ఎక్కువ. అలా దాసి ఒక ఇల్లు స్థలమో కొన్నారు కాబట్టి మనం అందులో ఉంటున్నాం మనం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అలా ఆలోచించారు, ముందు ఖర్చు పెట్టడమే. ఇప్పటికిప్పుడు మనకేంటి, రోడ్డు మీద ఏదో ఒకటి చూసాం, డ్రెస్సో లేదా ఒక ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి చూసాం, వెంటనే కొనేస్తాం. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కూడా వచ్చినాయి కదా. వచ్చేసరికి ముందు కొనేసే తర్వాత కట్టు అంటున్నారు. కానీ దేవుడు అయితే ముందు దాసుకో తర్వాత కొనుక్కోవచ్చు అంటున్నాడు దేవుడు. కానీ లోకం మనకి ఏం నేర్పుతుందంటే ముందు నువ్వు కొనేసుకో తర్వాత కట్టుకో అంటుంది. అందుకే ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్స్ మనకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అందుకే మనకి ప్రతిదీ అందరితో పోటీ పడతాం, అందరితో చూస్తాం, కంపేర్ చేసుకుంటాం. ఇప్పటికిప్పుడే నేను కూడా వాళ్ళతో పాటు గొప్ప వాళ్ళకి కనబడాలనుకుంటాం. పెద్దలు ఎవరు బాగా సంపాదించుకునేవాడు, ఒక 60,000-70,000 సంపాదించుకునేవాడు, వాడు ఎక్కడికి ఏ హోటల్కి అయితే వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటాడో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. వాడికి చాలా రిసోర్స్ ఉంటే వాడు తెచ్చుకుంటాడు. వాడు అలా ఖర్చు పెట్టుకున్న కుటుంబం అంతా వెళ్ళి బిల్ చేసినా వాడికి పెద్దగా నష్టం వచ్చేది ఏమీ లేదు. వాడిని చూసి మనం కూడా ఆడి స్థాయిలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి వెళ్తాం. మనం చూసినంతసేపు అలాగే ఉంటుంది. కానీ వాడు కడతాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు కడతాడు, వాడు హ్యాపీ బయటకు చేస్తాడు. వాడికి పెద్ద లెక్కే కాదు వాళ్ళకి. కానీ మనం వాళ్ళతో పోటీ పడినట్టుగా వాళ్ళతో సమానం అన్నట్టుగా వెళ్తాం, అంత బిల్ చేస్తాం, బిల్ హ్యాపీ కట్టేస్తావు. కానీ తర్వాత నీ లైఫ్ ఏంటి? కొంతమంది అంత కట్టినా వాళ్ళ తర్వాత ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కడతారు అలాగా. మనం అందరం చూసి వాళ్ళలాగా బళ్ళు ఉండాలి, వాళ్ళలాగా ఫోన్లు ఉండాలి, వాళ్ళలాగా బట్టలు ఉండాలి, వాళ్ళలాగా అన్నీ ఉండాలనుకుంటాం మనం. అంటే ఈరోజు కొంచెం తక్కువ వాడుగా ఉందాం, పర్వాలేదు, ప్రాబ్లం ఉందా అని అనుకోవట్లేదు. కొంతమందికి అది పిసినాడుతానని కూడా అనిపించవచ్చు బహుశా కొంతమందికి. క్షేమ అంత సంపాదించుకుంటుంది, తినకుండా దాచుకుంటుంది. కానీ దేవుడు దానికి జ్ఞానం అన్నాడు, అజ్ఞానం అయితే దాన్ని పిసినాడుతాను అంటాడు. కానీ క్షేమ తెలుసు, నాకు రేపు ఎప్పుడు ఒకేలాగా నాకు ఉండదు, కాబట్టి నేను ఇది దాచుకుంటున్నాను, నా భవిష్యత్తు కోసం నేను దాచుకుంటున్నాను అని దాచుకుంటుంది క్షేమ. ఎందుకంటే రేపు టైం వచ్చినప్పుడు నా పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అప్పుడు కూడా నేను బతకాలి కదా, అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా బతకాలి కదా అని తన బలహీనతను బలముగా మార్చుకుంది. వర్షాకాలంలో బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చినప్పటికి ఇంకను అది సస్టైన్ అవ్వగలుగుతుంది, బ్రతకగలుగుతుంది. అది కాలము దాన్ని డామినేట్ చేయట్లేదు, వ్యతిరేకత దాన్ని ఎఫెక్ట్ చేయట్లేదు. తెలుసా, సృష్టి యొక్క నియమం అనేటువంటిది చీమ పైన ఎఫెక్ట్ లేదు. వర్షాకాలము చీమ పైన ఎఫెక్ట్ లేదు, తెలుసా మీకు? ఎందుకని దానికి అంత జ్ఞానం ఉంది. మనం వర్షాకాలం వస్తే కొన్ని పనులు ఆపేసుకుంటాం, వర్షం కాబట్టి అంటాం. కొన్నిసార్లు ఎంత ఆపేసుకుంటాం, వర్షం కదా పడుతుంది అందుకే చర్చకు కూడా రాం కొన్నిసార్లు. కానీ జ్ఞానవంతుడు ఏదో వర్షం వచ్చినప్పుడు గొడుగు ఉంది కదా అనుకోవాలి మనం. కానీ మాకు అప్పుడు గొడుగు గుర్తురాదు. మనకి అప్పుడు గొడుగు ఉంది కదా, గొడుగు ఉంటే దాన్ని తడను కదా అనుకోం, వర్షం పడుతుంది కదా అనుకుంటాం. మనం ఎంత అన్నీ మనకు అనుకూలంగా చేసుకోగల కెపాసిటీ ఉండి కూడా కొన్నిటి కారణాలు చూపించి మనం కొన్ని చేయడం మానేస్తాము. కానీ చీమలు అంట కాలమే వాటికి వ్యతిరేకంగా ఉన్నా సరే అంత అల్పమైనటువంటి జీవి, జ్ఞానం ఉండడాన్ని బట్టి కాలం యొక్క ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అయినటువంటిది, ఆ వ్యతిరేకత అనేటువంటి దానిపైన ఎఫెక్ట్ లేకుండా ఉండేంతలాగా ముందే సిద్ధపరచుకుంటుంది. కారణం ఏంటంటే చీమకంత జ్ఞానము ఉంది. చీమకంత జ్ఞానం ఉంది. వెంటనప్పుడు ఆలోచించండి ఒకసారి, మనం ఎంత జ్ఞానవంతులుగా మనం బతకాలి. చీమ ఎలాగుంటే, చీమ అంతలాగా భవిష్యత్తు గురించి వాళ్ళు సిద్ధపరచుకుంటే, అది డబ్బే కావచ్చు, సమయమే కావచ్చు, మనం ఎంతలాగా మనం కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపరేషన్ మనకు కూడా ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. సిద్ధపాటు మనకి ఎంత ఇంపార్టెంట్, చర్చికి టైంకి రావాలన్నా ప్రిపరేషన్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఇంకొన్ని కార్యాలు చేయాలన్నా సరే ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్. నువ్వు చేయబోతున్నటువంటి కార్యం కనుక నీకు ఇంపార్టెంట్ అయితే కనుక ఖచ్చితంగా నీ సిద్ధపాటు లేకుండా నువ్వు కొన్ని కార్యాలను బెటర్గా చేయలేవు. అది ఏదైనా సరే కావచ్చు. సిద్ధపడకుండా కొన్ని కార్యాలు మనం బెటర్గా చేయలేం. చీమ అలాగా తన లైఫ్ని తన వ్యతిరేకత అని చెప్పేసి అందరికీ చెప్పుకొని నేను చేయలేను ఎందుకంటే నేను చిన్నదాన్ని కదా, వర్షాకాలం నేనేం చేస్తాను అనుకోని అందరి దగ్గర సానుభూతి పొందట్లేదు. అది కామ్గా దాని పని అది చేసుకుంటుంది. తెలుసా, వేసవకాలంలో బిజీగా పని చేసుకుంటుంది. అది మిగిలిన జంతువులు ఏమో తినేసి హ్యాపీగా పడుకుంటుంటే ఈ చీమ మాత్రము భవిష్యత్తు చూస్తుంది. అది అనుకుంటుంది ఖచ్చితంగా వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం కూడా నేను బ్రతికే ఉంటాను కాబట్టి నేను ఇప్పుడే వాటిని రెడీ చేసుకుంటాను. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంటే ఏమండి రేపు వరకు బతాడో చచ్చిపోతాం మనకు తెలియదు కదా, ఉన్న టైంలో ఎంజాయ్ చేసేయాలండి, రేపు ఉంటాం లేదో తెలియదు. అది జ్ఞానం అనుకుంటున్నాం మనం. అది జ్ఞానం కాదు. చేయమంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా నేను బతికి ఉంటాను, నేను ఆ నమ్మకం అనుకుంది బతుకుంటాను కాబట్టి నాకు ఆహారం ఉండాలి కదా బతకడానికి, అందుకనే వర్షాకాలం కోసం ఆహారం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నావు చేయమని మీరు అడగండి అంటది. ఈ రోజు కోసం నేను వెళ్ళట్లేదు, నేను నా భవిష్యత్తు కోసం మీరు వెళ్తున్నాను. అంటే ఈరోజు నేను బయటికి వెళ్ళేది నా భవిష్యత్తును కట్టుకోవడానికి వెళ్తున్నాను. ఈరోజు నాకు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు.
ఈరోజు నాకు వెళ్ళాల్సిన అవసరం, నాకు స్టాక్ ఉంది, వేసవ కాలం యొక్క సరిపోయేంత స్టాక్ నాకు ఉంది, కానీ బయటకు వెళ్ళిన అవసరం లేదు, కానీ ఇంకొని వెళ్తాను. చూసినటువంటి మిగిలిన అనుకుంటుంది ఇది తెలుగు తక్కువలాగా ఉంది, సుఖపడకుండా ఇంకో కష్టపడుతుంది అని కొన్ని జీవులు అనుకుంటాయి. కానీ చీమ ఏం పట్టించుకోదు. నన్ను మీరు తెలుగు తక్కువ అనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం బయటికి వెళ్ళిన పని నేను చేసుకుంటాను. మనం అలా కూడా ఉండదు తెలుసా. మనం కొన్నిసార్లు అనవసరాన్ని ప్రెషర్లు పోతాం. వాళ్ళలాగా మనం కూడా పోటీతత్వం పెట్టుకొని వాళ్ళది కొనేసరి మనం కూడా కొనేద్దాం, వాళ్ళలాగా అందరిలాగానే మేము కూడా ఏం తక్కువ కాదు అనిపించుకోవాలి. కానీ చీమ ఎలాంటిదంటే అంత ఉండి కూడా నేను తక్కువ అనుకున్నా పర్వాలేదు, ప్రాబ్లమే లేదు అనుకొని ఆ మైండ్ సెట్తో పనికి వెళ్తుంది. అది నాకు కొంచెం తక్కువగా అనుకున్నా చలో నేను కొనుక్కొని ఉంటాను. ఇప్పుడు నేను కొనుక్కో కెపాసిటీ నాకు లేక కాదు, కొనుక్కోగలను, కానీ నేను కొనుక్కోను. ఎందుకంటే నేను భవిష్యత్తు చూస్తున్నాను కాబట్టి నేను కొనుక్కునే కెపాసిటీ నాకు లేక కాదు, కానీ నాకు భవిష్యత్తు గురించి కొంత ఆలోచన ఉంది కాబట్టి నేను కొనుక్కోను. అది కొంతమంది చేతకుడు అనుకోవచ్చు, లేదంటే ఇది ఆ మాత్రం ఈయన కూడా సంపాదించుకోలేకపోతున్నాను అనుకోవచ్చు, ఈయనకి అంత కెపాసిటీ లేదనుకోవచ్చు, కానీ నాకు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నేను భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. ఈరోజు మేము మెప్పు పొందడానికి కాదు, మీ దగ్గర నాకు లెవెల్ ఉందని మెయింటైన్ చేసుకోవడానికి కాదు, కనిపించడానికి నేను చేయట్లేదు, భవిష్యత్తు కోసం కొన్ని ఈరోజు నేను చేసుకున్నాను. అలాగ ఆలోచించాలి మనం కూడా, మనమలాగా ఆలోచించాలి. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు లోకం యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది కదా. అందుకేంటంటే ట్రెండ్ ఏంటి, లేటెస్ట్ మోడల్ ఏ ఫోన్ వచ్చిందో మనది కొనుక్కోవాలి. ఈరోజు చాలామంది అంతే కదా, వాళ్ళు సరైన సంపాదన ఉండదు, చాలామంది యాపిల్ ఫోన్ వాడతారు. ఎందుకని? చూపించుకోవడానికి జనాల దగ్గర. మేము యాపిల్ ఫోన్ వాడతాం చూపించుకోవడానికి. దాని రిపేర్ వచ్చినా చేయించుకునే కెపాసిటీ వాళ్ళకి ఉండదు ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో డబ్బులు ఇస్తేనే రిపేర్ చేయించుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళు యాపిల్ ఫోన్ వాడతారు. అంటే కెపాసిటీకి మించి ఎందుకు వెళ్తాం మనం? ఎందుకంటే మనం గొప్పల కోసం వెళ్తాం. కెపాసిటీకి మించి మనం కూడా గొప్పలు అనిపించుకోవడానికి వెళ్తాం, ఆ స్థాయిలోకి వెళ్తాం మనం. అంతేగాని ఈరోజు నేను తక్కువ కనబడినా పర్లేదు, రేపు నేను వెర్రి వాళ్ళకి కనబడకూడదు. కాబట్టి నేను ప్రతిదీ కొనుక్కుంటూ వెళ్ళిపోను, కొన్ని తగ్గించుకుంటాను. నేను కొనుక్కోగలను, కానీ నేను కొనుక్కోను. నేను కొనుక్కోలేదని నా కెపాసిటీ లేదేమో, ఈయన కెపాసిటీ ఎంతేనేమో, ఈయన వర్త్ ఎంతేనేమో అనుకుంటారా ప్రపంచం? అనుకోని ప్రాబ్లం లేదు, నాకు దాంతో సంబంధం లేదు. నేను భవిష్యత్తును చూస్తున్నాను, వాళ్ళు నన్ను ఈరోజు చూస్తున్నారు, నేను మాత్రం భవిష్యత్తుని చూస్తున్నాను. నేను దాన్ని కూడా సిద్ధపరచుకుంటున్నాను. ఏదైనా తక్కువ అనే కనబడినా పర్లేదు. అది చీమలకు ఉండేటువంటి యాటిట్యూడ్ అది. అందుకనే వర్షాకాలం వచ్చినప్పుడు అది హ్యాపీగా ఇంట్లో కూర్చుంటుంది, ఏమాత్రం చింతపడదు. వర్షాకాలం వచ్చినప్పుడు చింతపడదు. మనుషులకు మనం చింతపడతాం చాలా విషయాలు. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి చింతపడతాం, షాప్కి వెళ్ళి కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి వర్షం వడ్డు అనుకుంటాం మనం. కానీ చీమకు అసలు ఆ కన్సర్న్ ఏమీ చీమకు ఉండదు. మనకంటే చిన్నదే, బలం లేనటువంటి జీవి. కానీ ఇంకను వర్షాకాలంలో అందరూ కష్టపడుతున్నటువంటి టైంలో నేను బయటికి ఎలాగెళ్ళాలా, ఆహారం ఎలా సంపాదించుకోవాలా, దొరకకపోతే నా పరిస్థితి ఏంటి అని అందరూ చింతపడుతున్న టైంలో చీమ హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటూ ఉంటుంది. అంత సుఖం దానికి ఎలా వచ్చింది? తన బలాన్ని బట్టి ఆ సుఖం వచ్చిందా? కాదు, జ్ఞానాన్ని బట్టి ఆ సుఖం దానికి వచ్చింది. సరే, సమస్యని చీమ ఎలా పరిష్కరించుకుందో చూడండి. తన పరిధిలో లేనటువంటి ఒక పెద్ద సమస్యని ఎలా అధిగమించిందో చూడండి. బలం లేనటువంటి ఒక జీవి పరిష్కరించుకుంది. అంటే నీకు బలం లేదని నువ్వు కంగారు పడద్దు. మనకు బలం లేదని మనకు కంగారు పడాల్సిన పని లేదు. నీకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఉంటే అనవసరమైన ఖర్చులు నువ్వు పెట్టవు. భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచన చేస్తావు, సిద్ధపడతావు. నువ్వు సిద్ధపడితే నీకు అప్పుడు రేపు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నువ్వు అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కంగారు పడాల్సిన పని నీకు యాక్చువల్ ఉండదు. జ్ఞానం మనకి అది నేర్పుతుంది. మనకి అది చీమ మనకు అది నేర్పుతుంది. చాలా చిన్నది, మనం పెద్దగా పట్టించుకోం, కానీ అందులో ఎంత జ్ఞానం ఉంది. చీమ ఎలా బతుకుతుంది, అది చీమ ఆకలి తలమటించకుండా ఎలా బతకగలుగుతుంది, అదంటే ఎలా చేసుకుంటుంది పనులు. చేత కానటువంటిది, బలం లేనటువంటిది అన్న బైబిలే చెప్తున్నా సరే, ఎందుకు ఎలా చేసేసుకుంటుంది అంటే జ్ఞానం బట్టి చేసుకుంటుంది. అంటే బలం వల్ల కానటువంటి కార్యము జ్ఞానం వల్ల దానికి సాధ్యమయ్యింది. మనకి చాలామందికి కొంతమంది ఏదైతే బలం అనుకుంటున్నారో, కొంతమందికి ఏదైతే బలమో మనలో చాలామందికి బలం లేకపోవచ్చు. అప్పుడు అంటాను, నీ లైఫ్ని కట్టుకోవడానికి నీకు కావాల్సింది ఆ బలం కాదు, నీకు కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఉంటే ఆ బలం కంటే రెట్టింపు బలం నీకు వస్తుంది ఆటోమేటిక్గా. జ్ఞానం అంటే నీకు నీ లైఫ్ని అంత గొప్పగా మారుస్తుంది. బలము కలిగినటువంటి వాడు తన లైఫ్ని కట్టుకోలేడు, కానీ జ్ఞానము గలవాడు బలము లేనప్పటికీ తన జీవితాన్ని బలము గలవాని కంటే గొప్ప కట్టుకుంటాడు. ఎందుకంటే ఈరోజు కష్టపడుతున్నాడు, ఈరోజు లేనిపోని గొప్పలకు పోకుండా, లేనిపోని ఆటలకు వెళ్ళిపోకుండా నిదానంగా తన లైఫ్ని చక్కగా మోల్డ్ చేసుకుంటున్నాడు, జ్ఞానం గలవాడు ఇల్లు కట్టినట్టుగా చక్కగా. అందుకనే రేపు తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కంగారు పడాల్సిన పని, ఎందుకంటే ముందే ఆలోచించాడు, ప్రతిదీ ముందే సిద్ధపడ్డాడు.
చీమలు బలములైనటువంటి జీవులు, అయినను వేసవిలోని వాటి ఆహారం సిద్ధపరచుకుంటాయి. వేసవిలోని, ఎందుకంటే అది వేసవికాలం తప్ప మిగిలిన కాలం అది బయటికి రాలేదు. వర్షాకాలం వస్తే బయటకు వస్తే నీళ్ళ ప్రవాహములు కొట్టుకొని పోద్ది. దానికి అదంతా ముందే తెలుసు. ఓ కాలం వస్తుంది, ఆ టైం వస్తే నేనేం పని చేయలేను కాబట్టి నాకు పని చేసుకునే అవకాశం నేను పని చేసుకుంటాను, అన్నీ సిద్ధపరచుకుంటాను, దాచుకుంటాను. రేపు నేను కంగారు పడాల్సిన పని నాకు రాదు. ఎంత జ్ఞానంగా, చిన్న చీమ ఎంత జ్ఞానంగా పనిచేసి తన జీవితాన్ని కట్టుకుంటాను చూడండి. బలములైనటువంటిది, కానీ ఎంత గొప్పగా ఇప్పుడు కష్టపడుతుంది, రేపు సుఖంగా అది ఉంటుంది. అందుకనే బైబిల్లో దేవుడు అన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అది అక్కడ యాక్చువల్గా సోమరి గురించి మాట్లాడుతూ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, అది ఎలా కష్టపడి నేర్చుకో. నువ్వు కానీ నేర్చుకోపోతే సడన్గా అకస్మాత్తుగా నీ మీదకి నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కరువు సడన్గా నీ మీదకి వస్తుంది, హఠాత్తుగా దరిద్రం నీ మీదకి హఠాత్తుగా వస్తుందంట. హఠాత్తుగా ఎలా వస్తుంది హఠాత్తుగా దరిద్రం? ఎందుకంటే నువ్వు వేసవకాలంలో సుఖపడ్డావు, జ్ఞానం గలవాడు వేసవకాలంలో కష్టపడ్డాడు. అప్పుడు సుఖపడేటువంటి వేసవకాలంలో సుఖపడేటువంటి అజ్ఞాని అనుకుంటాడు నిన్ను, ఈ జ్ఞానవంతుని చూసి, కష్టపడేటువంటి జ్ఞానవంతుని చూసి వీడు పిస్తున్నారుడు, లేదంటే వీడు తెలుగు తక్కువడు, సుఖపడకుండా ఇప్పుడు కష్టపడతాడు, ఇప్పుడు కూడా నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అని అజ్ఞాని అనుకుంటాడు. నువ్వు వేసవకాలంలో నేను పని చేసుకుంటుంటే, అవసరానికి మించి పని చేసుకుంటుంటే, తెలుగు తక్కువ కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటూ నిన్ను చూసి ఎగతాళి చేస్తాడు, నిన్ను చూసి చులకంగా మాడుకుంటాడు. నువ్వు తక్కువ వాళ్ళకి కనబడతావు, వాడికి నువ్వు అజ్ఞానికి కనబడతావు. అంటే నువ్వు నిజంగా కనుక జ్ఞానం అయితే కొంతమంది అజ్ఞానుల దగ్గర నువ్వు అజ్ఞానిగా కనపడడానికి కూడా రెడీ అయిపోవాలి. అప్పుడే నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఎవరో ఇంప్రెస్ చేయడానికి, ఎవరి గురించి ఆలోచించి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి గొప్పలకు పోయామనుకోండి, మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం తెలుసా. రేపు నువ్వు పరిష్కరించుకోలేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఎవరు అనుకున్నా నాకేంటి, నా వాల్యూ నాకు ఉంటుంది అనుకోని లిమిటెడ్గా ప్రతిదీ నువ్వేం కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కుని ఏం కొనుక్కున్నావు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నీ కెపాసిటీ ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, అది దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు ప్రతిదీ ఖర్చు పెట్టావు అనుకో, నీ ఫ్యూచర్ డోకా ఉండదు, లేదంటే భవిష్యత్తులో కంగారు పడతాం. అందుకనే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుని బైబిల్ చెప్తుంది. చీమల బలం లేని జీవులు అయినను వేసవకాల ఆహారం సిద్ధపరచుకుంటాయి. మనం ఏ విషయంలో అయితే బలహీనమో జ్ఞానము చేత దాన్ని మనం బలంగా మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒక చీమ తన లైఫ్ని వర్షాకాలంలో సైతము కంగారు పడకుండా, పస్తులు లేకుండా బతకగలుగుతుందంటే, మనుషులుగా దేవుని స్వరూపంలో పోలు చేయబడ్డాం. దేవుడు మనకు జ్ఞానం బోధిస్తున్నాడు. నువ్వు కూడా చీమల జ్ఞానం మీద ఆధారపడి జ్ఞానం సంపాదించుకుంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా చీమల కంటే బెటర్గా ఉంటుంది. చీమలే బలమైనటువంటి జీవులు అయినను అంత గొప్పగా సుఖంగా బతకగలిగితే, భవిష్యత్తు కూర్చున్నట్టు చింతే కంగారు లేకుండా బతకగలిగితే, దేవుని పోల్లో చేయబడ్డాం కదా మనం ఇంకంత ధైర్యంగా బతకొచ్చు కొంచెం జ్ఞానం ఉంటే. అది ఆలోచించుకోండి. ఏ విషయాల్లో ఆత్మీయంగానా, భౌతికంగానా, ఈ సమయం పరంగానా జ్ఞానంగా మనం ఉండాలి, ముందే సిద్ధపడాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి బలమును ముందుగా నేను అది యూజ్ చేయాలా. రేపు ఎప్పుడో చూసుకుందాలి అనుకున్నాం అనుకోండి, రేపు మనకి ఆ టైం అనుకుంటుందని గ్యారంటీ మనకి లేదు. అందుకనే దేన్ని కూడా మీరు తర్వాత చూసుకుందాలి అని అనుకోవద్దు. దేవుడు నీకు ఆశ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ఉన్న టైంనే మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లకాలం మనం ఉన్నంత కీర్తన చూస్తారా, మనిషి యొక్క ఆయుష్ ఖచ్చితంగా మనకు తెలియదు. 70 బాగా బలం ఉంటే 80. మనం దినములు లెక్కించేటువంటి జ్ఞానముల హృదయం నాకు దయచేయని భక్తులు ప్రార్థన చేశాడు. ఎందుకని భక్తులు తెలుసు నేను ఎంత ఏముంటాను నాకు తెలియదు కాబట్టి, నా దేశాన్ని లెక్క పెట్టుకొని బస్ ఎప్పటివరకు ఉంటానో తెలియదు కాబట్టి లెక్క పెట్టుకునేంత జ్ఞాన హృదయం నాకు దయచేయి. ఎప్పుడు నేను ఎలాగ ఉంటాను, ఎప్పుడింత బలం, ఎప్పుడింత ఆరోగ్యం ఉంటాను, అంతా డోకలేదు ఎలాగ ఉంటాను అనుకోవద్దు. మనం కూడా ఎప్పుడు ఎలాగని ఉండం అనుకుంటాం. మనం ఎలాగని ఉంటాం అనుకుంటాం, కానీ ఎప్పుడు అందరం ఎలాగని మనం ఉండం. నువ్వు దాన్ని అవాయిడ్ చేయలేవు, వచ్చేప్పుడు దాన్ని అవాయిడ్ చేయలేవు. అప్పుడు నువ్వు దానికోసం రెడీ అయ్యావా? రెడీ అయితే దాని ఎఫెక్ట్ నువ్వు తగ్గించుకోవచ్చు, అంతే. ఆ ఒత్తిడి నువ్వు తగ్గించుకోవచ్చు. అందుకని ఆలోచించండి, దేవుడిని అడగండి జ్ఞానం. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. అన్ని విషయాలు, ఆత్మీయ విషయాల్లో, భౌతికమైన విషయాల్లో, ఆర్థికమైన విషయాల్లో జ్ఞానం ఉంటే నీకేం లేకపోయినా సరే నీకున్నటువంటి ఆ జ్ఞానమే నీకు చాలా బలంగా మారుతుంది. నీ జీవితాన్ని బలపరుస్తుంది. నీ జీవితం అటు ఇటు కొట్టుకుని పోకుండా నిలబెట్టేది జ్ఞానము. జ్ఞానము చేత మన ఇల్లుని మనం కట్టుకోవాలి. ప్రార్థన చేసిన తల వంచి కళ్ళు మూసుకోండి.